గుర్తొస్తలేనా పిల్ల అనే సాంగ్ మీరు ఈ మధ్య చూసే ఉంటారు. గుర్తొస్తలేనా పిల్ల గుండె గుంజుతుంది పసి పాపల పడేద్దామని అడిగినావా లేదంటే జస్ట్ ఫ్రెండ్షిప్ చేద్దాంలే అనుకున్నావా? సెండ్ మీ యువర్ నెంబర్. ఆ సాంగ్ అమ్మాయిని మైనేజ్ చేయాలనే తీసినావని నేనంట. ఏ అమ్మాయిని? మీ వైఫ్ని. ఆల్రెడీ ప్రాబ్లం అయింది. నేను అక్కడికి వెళ్ళి ఒక ఫ్రెండ్గా ఉన్నా ఇంకేదున్నా నేను నెగిటివ్ అవుతా అన్న ఆలోచన నీకు రాలేదా? నాకెందుకులే ఎవరు ఎట్లా పోతే నేను మంచిగా సరిపోవాలన్న ఆలోచనలో ఉన్నావా? ఇస్మీ పవర్ పబ్లిక్ ఫిగర్ గా ఉన్నాడు కాబట్టి అతను పక్కకి వెళ్తే నేను కూడా పబ్లిక్ ఫిగర్ అవుతా అన్న ఇంటెన్షన్ ఏదన్నా? ఐ హేట్. మీ ఇద్దరిది లవ్వా ఫ్రెండ్షిప్? ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఒక ఫోటో బయటకు వచ్చింది. ఒక 5 నిమిషాలు ఓపెన్ గా మాట్లాడుకుందాం. అన్న చెప్పండి. సంతోష్ అన్న నీకు తిమంగంలాగా కనపడుతున్నాడా లేదంటే ఏం తెలియని ఎర్రిపప్పు లాగా కనపడుతున్నా? అంటే ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది కదా, ఇది ఫోర్స్ చేస్తే నాకు నెగిటివ్ అవుతుందని మీరు ఆలోచించలేదా? అంటే తను అప్పటికి అంటే ఇస్మీ పవర్ ఇస్ టోటల్ రైట్, అదర్ పర్సన్ ఇస్ టోటల్ మైనస్ అన్నట్టు మాట్లాడారు. మాట్లాడకపోయి ఉంటే బాగుంటుంది అనుకున్నావా? బాగా మాట్లాడిరలే, మంచిగా మాట్లాడిరలే, రెచ్చగొట్టాలనుకున్నావా? ఏంటంటే మీకు మీరే శత్రువులు ఒప్పుకుంటారా? ఇలాంటి రీల్స్ చేస్తే నాకు కొంచెం నా కెరియర్ కావచ్చు లేదంటే నా ఫ్యామిలీ పరంగా కావచ్చు నాకు కొంచెం ఎఫెక్ట్ అవుతుందన్న ఆలోచన రాలేదా? ఈ మధ్య మీ ఇద్దరిది ఒక వీడియో రిలీజ్ అయ్యింది. దాని గురించి మీరు ఒక కార్లో కూర్చొని కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బ్రో అది అక్కడ నుంచి వార్నింగ్స్ ఏమైనా వచ్చినాయా మీకు? ఎలా ఎదుర్కొన్నారు? వచ్చిన ప్రతి స్టార్టింగ్ కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎప్పటికి ఇలాగే ఉంటామన్న ఫీలింగ్లో ఉన్నారా? ఇంటర్వ్యూలో పచ్చబద్దలాడుతున్న ఇస్మీ పవర్. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఒక క్యూట్ కపుల్తో ఉన్నాము. క్యూట్ అని ఎందుకంటే గుర్తొస్తలేనా పిల్ల అనే సాంగ్ మీరు ఈ మధ్య చూసే ఉంటారు. చాలా బీభత్సంగా వైరల్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది సాంగ్ కూడా. ఈ సాంగ్ ఒక ప్రాబ్లం జరగగానే ఈ సాంగ్ తీయడానికి గల కారణాలు ఏంటి? కావాలని తీసారా లేదంటే సాంగ్ ఉంది కాబట్టి తీసారా? అసలు ఏం జరిగింది? షూటింగ్ పర్పస్ కావచ్చు, అది ఏం జరిగింది అనేది వాళ్ళ మాటలు. హాయ్ మా. చందన మేడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అన్నా గుర్తుకొస్తలేనా పిల్ల. ఏ పిల్ల కోసం చేసినావు? ప్రొడ్యూసర్ ఎవరు? ఈ పిల్ల కోసమా? ప్రొడ్యూసర్ నేనే, సాంగ్ రాపించుకుంది నేనే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది చేయాలి అని చెప్పేసి అనిపించింది. అంటే అది ముందు నుంచి నేను రాపించుకున్నా. అంటే ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత స్టోరీ రాపించింది. ఈ స్టోరీ రూపంలో ఉండే ఇక అదే ఓన్ స్టోరీ తీసేసిన సాంగ్. మీ ఇద్దరు పర్సనల్ లైఫా? మా పర్సనల్ లైఫ్. నీ పర్సనల్ లైఫ్? మా పర్సనల్. ఆలోచన ఎందుకు వచ్చింది సాంగ్ చేయాలన్న ఆలోచన? సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ లేకుండా సాంగ్స్ ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పి. సో ఏంటంటే నా లైఫ్ స్టోరీ కదా, అందరికీ తెలవాలి. సో ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతుంది అది సిచ్యువేషన్. సో వాళ్ళందరికి గుర్తుకుండాలి అని చెప్పేసి నాకు కూడా గుర్తుకుండాలి అని చెప్పేసి ఈ పాట అనేది చేసిన నేను. ఓకే. ఇంకోటి తినకు కూడా తెలియదు స్టోరీ. సో నేను తీసుకెళ్ళి దాని తర్వాత సాంగ్ చేసిన తర్వాత స్టోరీ చెప్తా. ఓకే, మీరిద్దరు ఎలా ఫ్రెండ్స్? ఎలా నాన్న మీరిద్దరు ఫ్రెండ్సా లవర్సా? ఇప్పుడు అంటే బయట ఈ డౌట్ ఉంది అందుకే అడుగుతున్నాను. నాకు కూడా క్లారిటీ లేనప్పుడు నేను లవర్స్ అనేది కూడా అనలేను. నేను ప్రస్తుతానికి ఏం లేదు బ్రో. ఏమో జస్ట్ ప్రస్తుతానికి పక్కన కూర్చున్నారు అంతే, ఏం లేదు. ఓకే, ఎలా మీ ఇద్దరికి ఎలా మీ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఎలా మీ పరిచయాలు ఎలా? ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం. ఓకే. తిను ఇన్స్టాగ్రామ్ పెట్టిందే అమ్మాయిలను అబ్బాయిలను కలపనీకి అనుకుంటా నాకు తెలిసి. కానీ డిఫరెంట్గా పరిచయం అయింది. ఓకే, చాలా డిఫరెంట్. కామెంట్ తిట్టుకొని ఒక వీడియో ఉంటుంది. నేను వాటర్లా వాగొడుతుంటే కామెంట్ పెడుతుంది తిను, ఏముంది ఆడా బక్కగా ఉన్నావు అని చెప్పి కామెంట్ పెడుతుంది. ఆ కామెంట్కి కొంచెం వేరే పెడుతుంది, దానికి నేను రియాక్షన్ ఇస్తా. ఏం కావాలి నీకన్నా? లేదు వేరే కామెంట్, దానికి ఎవరో తెలియదు నాకు, ఈ పర్సన్ ఎవరో తెలియదు. చాలా మంది కామెంట్లు ఉన్నాయి కానీ ఈ పర్సన్కి కామెంట్కి రిప్లై ఇస్తాను నేను. సో ఏంటంటే కావాలని ఇచ్చినవా? కావాలని అంటే ప్రొఫైల్ చూసిన బాగుంది చూడడానికి, జాంపండ్లాగా చెప్పి అంటే క్యూట్గా అట్లా ఏమని అనుకున్నావా? లేదు. ఇచ్చిన దాని తర్వాత కామెంట్కి రిప్లై ఇచ్చిన తర్వాత
మరి కామెడీ రిప్లేస్ లేదని చెప్పేసి తిన ప్రొఫైల్కి పోయి నేను తినకే కామెడీ పెట్టినా సీదా. ఓకే తిట్టిండు. తిట్టినా ఏం బాగా ఎక్కువైందా ఎస్మి పవర్ అంటే ఏమనుకుంటున్నావు? మనది మొత్తం కొంచెం అలాంటిదే, కాకపోతే లేదు లేదు అంటే నా అప్పుడు పర్సనల్ పిక్చర్ కి రిప్లై ఇచ్చినా నేను రియాక్ట్ అవ్వకపోతుండేమో కానీ నా పప్పీతో ఉన్న పిక్చర్ లో కమెంట్ చేశాడు. నీకంటే పప్పి బాగుందన్నాడా? తిట్టిండు నన్ను, తిట్టినా టాటూ ఎక్స్పోజ్ చేయడానికి నీ పప్పీతో ఫోటో పెట్టినావా అని. పక్కన నేను ఉండొచ్చు కోపం వచ్చింది. ఏ టాటో ఏ టాటో అంటే నాకు తైకి ఒక టాటూ ఉంది. ఎస్ ఎస్ అవును ఇక్కడ ఉంటుంది. టాటోకి కామెంట్ పెట్టుండే, సో షో అప్ అనే టాటోస్ అని చెప్పి కామెంట్ పెట్టిన. కొంచెం అట్లయితే నీ ఇవన్నీ షో ఆఫ్ ఇవన్నీ. అదే అదే నెక్స్ట్ క్వశ్చన్ మీరే అనేసారు. అంటే నా వీడియో కామెంట్ ఉండే అట్లా పరిచయం అయ్యండే. దాని తర్వాత నేనే మెసేజ్ చేసిన, మెసేజ్ కాదు నేనే చేసిన అవును నేను చేసిన, నేనే చేసిన ఇంకా తిడదామని చెప్పి చేసిన మెసేజ్. ఆడియో నోట్ పెట్టాడు, తిట్టుకుంటూనే పెట్టిండు. ఏమని తిట్టిను? ఏమనుకుంటున్నావు చూసుకోమల్లా, పెట్టుకుంటున్నావు చూసుకోమల్లా అంటే నేను అసలు ఇచ్చి పడేసిన. నువ్వు ఇంత ఉంటే నేను నీకు అంతకంటే తగ్గనని చెప్పి నేను ఇచ్చి పడేసిన. అట్లా అట్లా ఒక కాన్వర్సేషన్ బిల్డ్ అయింది. ఇక దాని తర్వాత కొన్ని రోజులు ఇక లైట్ తీసుకున్నా. ఇక తిన మెసేజ్ చేస్తుంది, నేను సాయంత్రం రిప్లై ఇస్తా. మళ్ళీ నేను రిప్లై ఇచ్చిన తర్వాత ఈమె పొద్దుగాల రిప్లై ఇస్తుంది. అట్లా కొంచెం లాంగ్ తగ్గేదేలా ఆయన లేదు బ్రో, నేను ఇన్స్టాగ్రామ్ పెద్ద వాడను, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయదు ఫస్ట్. ఓకే అట్లా అని చెప్పి దాని తర్వాత నెంబర్ అడుగుదాం అని చెప్పి అడిగిన. పడేద్దామని అడిగినావా లేదంటే జస్ట్ ఫ్రెండ్షిప్ చేద్దాంలే అనుకున్నావా? సెండ్ మీ యువర్ నెంబర్ అన్నాడు. నెంబర్ ఏమన్నా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మాట్లాడినా ఇక్కడ ఉంటావు అది ఇది అని చెప్పి. సో అక్కడ కొంచెం మాట్లాడే దాని తర్వాత ఏమైంది, నువ్వు ఇన్స్టాలో రిప్లై ఇస్తావు జల్లి జల్లి అంటే నేను ఎక్కువ ఇన్స్టా యూజ్ చేయను, వాట్సాప్ యూజ్ చేస్తా, స్నాప్ యూజ్ చేస్తా అంటది. స్నాప్ ఎక్కువ యూజ్ చేస్తుంది, వాట్సాప్ యూజ్ చేయదు. సో స్నాప్లో మెసేజ్ చేయంటే నేను స్నాప్ యూజ్ చేయను, నాకు స్నాప్ యూజ్ చేస్తాను రాదు అని చెప్పి నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తా చూడు అని చెప్పి నేను సర్లే అని చెప్పి అట్లా అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. ఇక దాని తర్వాత కలుద్దాం అని చెప్పి నేను ఎక్కువ స్ట్రీక్స్ చేస్తాను కాబట్టి సో నేను ఎక్కువ స్నాప్ లో ఉంటా అని చెప్పిన. కలుద్దాం ఒకసారి అని చెప్పేసి అన్న కలిసింది. దాని తర్వాత ఇక అప్పటి నుంచి ఇక అట్లనే అవుతున్నాయి. ఇక కలుసుకుంటాం. ఎస్మి పవర్లో ఏదో పవర్ ఉంటుంది. నేను కలిసిన డే 1 పెద్ద ట్రాజడీ. అంటే ఆ స్టోరీ చెప్పాం కానీ పెద్ద ట్రాజడీ. ఫస్ట్ మెసేజ్ పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏం అనుకోలేదు బ్రో. ఏదో ఒకటి అనుకుంటా కదా నాకెందుకు పెట్టాడు అంటే ఇక కమెంట్స్ లో తిట్టుకుంటే బాగోదని చెప్పి చాట్ లో తిట్టడానికి మెసేజ్ చేసిందేమో అనుకున్నా. అట్లనే అనుకున్నా నేను. ఓకే తర్వాత బాగున్నాడు పర్లేదులే అని ఎప్పుడు అనిపించింది? అనిపించిందా అనిపించలేదు? ఎందుకు బ్రో? ఓకే ఏమో ఏమో బ్రో మాట్లాడినావు మొత్తం మీద అయితే. ఎన్ని డేస్ జర్నీ ఇది మాట్లాడడానికి తిట్టుకోవడానికి ఎన్ని డేస్ పట్టింది? చాలా లాంగ్ టైం పట్టింది మాకు. అవునా? ఏ టైం పట్టినా లాస్ట్ కి అయితే అనుకున్న టైం అయితే మాక్సిమం తిట్టుకోవడం కొట్టుకోవడం అంతే. ఓకే తిట్టుడు కొట్టు అంత పాజిటివిటీ ఏం లేదు బ్రో. ఓకే నెగటివ్ ఎక్కడ మీది? మాదా విజయవాడ. విజయవాడ విజయవాడ లోకలా? లోకల్. ఎందుకు విజయవాడ అమ్మాయిలు ఎందుకు క్యూట్ గా అట్లా ఎందుకు అట్లా ఏమైనా ఉంటుందా విజయవాడలో? ఎందుకంటే చాలా మంది చూసాను నేను. ఇప్పుడు సంథింగ్ అజయ్ ఆ అమ్మాయి కావచ్చు, ఇంకొక అమ్మాయి అందులో మా అల్వాల్ సైడ్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది, ఇంకొక అమ్మాయి పేరు ఏదో పేరు ఉంటుంది. ఆ అమ్మాయి అల్వాల్. ఓకే విజయవాడ అమ్మాయిలలో ఆ వాటర్ ప్రాబ్లమా మరి ఆ దుర్గమ్మ తల్లి మహిమనా ఏంటో తెలీదు. ఓకే పరిచయం అయిపోయినది ఏంటి? ఓకే నేను ఫ్యామిలీ విషయానికి పోద్దాం సార్ అనుకుంటున్నా. ఓకే ఓకే ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్కి? ఎప్పుడు వచ్చారు? నా స్టడీస్ అంతా ఇక్కడే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 7 2007 or 8. 2007 కాదు బ్రో, 7 to 8 years. 7 to 8 ఇండిపెండెంట్గా ఉన్నారా ఫ్యామిలీతో ఉన్నారా? బ్రో
అండ్ టు స్టడీస్ బ్రో ఆబ్వియస్లీ నేను డిపెండెంట్ ఓకే ఫ్యామిలీ. రిచ్ ఫ్యామిలీయా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా? ఏమో మిడిల్ క్లాస్ ఏమో నాకెందుకో బాగా రిచ్ అనిపిస్తుంది. లేదు బ్రో. ఫోటో చూశాను నేను కొన్ని. ఏమో బ్రో నెవర్ జడ్జ్. ఓకే ఇప్పుడు నీకు ఒక ఫ్రెండ్గా కావచ్చు, మీకు ఏదైనా కావచ్చు, పర్సనల్ విషయాలు నేను పెద్దగా తీసుకోను, వస్తాయి ఆటోమేటిక్గానే. ఓకే ఇతనిలో మీకు ఫ్రెండ్షిప్ అయిన తర్వాత బాగా నచ్చింది ఏంది, ఇతనిలో ఇది లేకపోతే బాగుంటా అనిపించిన అంశం ఏంది? అయితే బాగా కేర్ చేస్తాడు బ్రో, ఎంత కేర్ చేస్తాడు అంత లొల్లి పడతాడు, అది నచ్చదు. కేర్ కావాలని లొల్లి వద్దు, బాగా కేర్ చేస్తాడు. ఓకే దానికి 10 times ఎక్కువ లొల్లి పడతాడు. ఓకే ఫస్ట్ మీట్ గుర్తుందా? ఫస్ట్ కలిసిరు కదా ఇద్దరు, డేట్ అంటున్నారా? డేట్ కావచ్చు, ఆడ ఏదో జరిగింది కదా, కొంచెం మా కోసం చెప్తే బాగుంటుంది కదా. అది వద్దులేండి బ్రో, మరి అది చెప్తే ఇంకొక పెద్ద తలకాయ ఇందులోకి వస్తాడు. ఇప్పుడు పెద్ద తలకాయ ఏం కాదులే అనిపించింది. ఓకే 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 కలిసారు, అయిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడన్నా కొట్టాడా మిమ్మల్ని ఒక ఫ్రెండ్గా? అంత సీన్ లేదు, నేను కొట్టినా. మీ ఏముంటుందిలే, ఇక మీరు కొడుతుంటే ఇంకా కొంచెం కొడితే బాగుంటాను. సాంగ్ లో ఉందిగా చెమతే పోగొట్టేది, ఓకే దానికి ఎన్ని టేక్లు అక్కడ ఫాదర్ క్యారెక్టర్ లో ఆయనకి జస్ట్ ఇట్లా ఆనిచ్చుండే, వంశీ చల్లమని కొడుతుండే నేను. 10 టేకులు. నీకున్న కోపం అనేది సాంగ్ లో ఎటో దొరికింది కదా, టేక్ లో కొట్టేస్తే షూట్ లో న్యాచురల్ గా ఉంటది అన్న ఇంటెన్షన్. అట్లా కాదు, ఎందుకు అంటే ఆయన పెద్ద ఆయన కొట్టాలనిపిస్తలేదు, లైక్ అట్లా కాదు, ఆయన చాలా పెద్ద ఆయన, తెలియని పర్సన్, కొట్టిన ట్యాగ్ చేయగలం కానీ వంశీ తెలుసు. ఓకే నేను అప్పటికే నాకు తెలీదు, బట్ అయిపోతుంది. ఓకే ఫస్ట్ టైం సాంగ్ చేయడము, ఇంతకుముందు షూట్ చేశారా మీరు? ఒక సాంగ్ చేశాను బట్ అంత కాదు. ఒక నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అడిగితే చేశాను. అంటే తను ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, సో జస్ట్ ఒక వీడియో స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటే వాళ్ళ ఫామ్ హౌస్లో లెహరాయి అని చెప్పి ఓకే కవర్ సాంగ్ చేసా. ఆల్బమ్ అయితే ఇదే ఫస్ట్ టైం, ప్రైవేట్ ఆల్బమ్. ఓకే సాంగ్లో, ఈ సాంగ్లో గుర్తుకొస్తలేనా పిల్ల కదా సాంగ్. ఈ సాంగ్లో నీకు మీరు యాదవ్ సార్? ఓకే 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 యాదవ్ అని విన్నా. మనోడు తమ్ముడు బన్నీ యాదవా? బన్నీ యాదవ్. బన్నీ ఎట్లా ఫ్రెండ్స్, ఎట్లా బన్నీ మీరు? బన్నీ మన తమ్ముడు. సో ఏంటంటే ఇట్లా చేయాలిరా బన్నీ, నేను పాట చేయాలి అని చెప్పేసి చెప్పినాం అనుకో ఒక మాట. సో వాడు ప్రిపేర్ చేసి ఒక పాట తెచ్చి నా ముంగడ పెట్టి, అన్న షూట్ నేనే నడిపిస్తాను, నేనే చేపిస్తాను అని చెప్పి అవుట్లుక్ మంచిగా తెప్పించిండు వాడు. సో బాగా కష్టపడతారు తమ్ముడు. బాలన్న డైరెక్షన్, సో వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తారు. ఓకే సో మళ్ళీ కెమెరామెన్ అన్న కూడా ఎవరు డిఓపి ఎవరు? షాజిక్ అని బ్రదర్ ఉంటాడు. సో చాలా హార్డ్ వర్క్ చేసాడు. ఎడిటింగ్ మా నైట్ నిద్రపోకుండా ఎడిటింగ్ చేసారు. నాకు అర్జెంట్ కావాలంటే నేను అప్పటికప్పుడు నేను లొల్లి పెట్టుకొని మరి చెప్పిన, నాకు అర్జెంట్ కావాలి పాట. సాంగ్ అయినా 3 days కూడా అలాగే రెస్ట్, 3 days అనుకుంటా, 2.5 days ఆఫ్టర్నూన్కి అయిపోయింది. కావాలి నాకు పాట జల్లి కావాలని చెప్పి నేను ఆ సాదిక్ అన్నకి దమ్దం చేసిన, బాలన్నకి దమ్దం చేసిన. బాలన్న వద్దు మెల్లగా రిలీజ్ చేద్దాం మనము, వద్దు అంటాడు. నాకు తెలియదు అన్న, నువ్వు నాకు జల్లి కావాలి అని చెప్పేసి అన్న ఫుల్ సపోర్ట్ చేసిండే వాళ్ళు. సో చాలా అక్కడ ఉన్న చాలామంది ఉండే, మా ఒక ఎంత 13 members దాకా ఉండేటోళ్ళు. లైటింగ్స్ మళ్ళీ వాళ్ళు వీళ్ళు అందరు, లైటింగ్స్ మళ్ళీ కొంచెం జనరేటర్ వాళ్ళు ఇవన్నీ కొంచెం ప్రొవైడ్ చేసుకొని తీసుకెళ్ళినాం ఈ నుంచి, హైదరాబాద్ నుంచి. ఖర్చు చాలా పెద్దగా అయింది మాది. ఓకే నీకు బాగా ఈ సాంగ్కి బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ సాంగ్కి బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఓకే రాసింది ఎవరి సాంగ్? సాంగ్ రాసింది ఒక అన్న పేరు నాకు తెలియదు. ఓకే మ్యూజిక్ అన్న పేరు కూడా తెలియదు నాకు. ఈ రికార్డింగ్కి వెళ్ళలేదా? రికార్డింగ్కి నేను వెళ్ళలే, బన్నీ అన్నీ చూసుకుంటాను. ఇక్కడ స్టూడియో ఎక్కడ, అదే కూడా ఐడియా ఉందా లేదా? నేను ఏడా ఇన్వాల్వ్ కాలే అన్న, పాట ఎవరు సపోర్ట్ చేయలేదంటున్నావు? ఎవరు సపోర్ట్ ఎక్కువ ఉందంటే? ఏది చెప్పినా కదా మీరు ఫస్ట్ బన్నీ అని చెప్పి. సో ఆయననే చెప్పించుకున్నా, బన్నీ గారు చెప్పించి అన్నీ చేసి నా పాట తెచ్చి చూపించండి. బన్నీ యాదవ్. సో చాలా సాంగ్స్ కవర్ సాంగ్ చేసిండు. తెలుసు తమ్ముడు తెలుసు.
మా ఫోకుల్నే ఉన్నాడు కదా తెలుసు. నా సాంగ్ కూడా ఒకటి చేసిండు, పచ్చటంచు పట్టు సీరగట్టి సాంగ్ నాదే. నేను వేరే వాళ్ళకి ఇక చాలా సాంగ్స్ ఉన్నాయి నా దగ్గరని అవునా? ఇచ్చేసిన. ఆ అమ్మాయి కూడా అందులో యాక్టింగ్ చేసిన అమ్మాయి కూడా నా స్టూడెంటే. అవునా? లాస్ట్కి అమ్మాయి చేసిన నా సాంగ్లో దండెకడేల దస్తరిమాల సాంగ్ నాదే. అది ఆ సాంగ్లో ఫస్ట్ వర్షన్ ఆమెనే చేసింది, నేహాలని. ఓకే, ఎన్ని డేస్ పట్టింది షూటింగ్కి, ఎంత ఖర్చు వచ్చింది, బడ్జెట్? 3 days పట్టింది అన్న షూటింగ్కి. అంతే, 3 days ఫినిష్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 3 daysలో కాదని చెప్పేసి వాళ్ళు అనుకోరు, కానీ 3 daysలో కంప్లీట్ అయింది. కానీ ఫస్ట్ టైం వీళ్ళు వచ్చింది వీళ్ళకి ఫస్ట్ టైం వీళ్ళు యాక్టింగ్ చేస్తారా చేయలేదా అని చెప్పి బాలని అనుకోండు. కానీ 3 daysలో చేయగానే అవాక్ అయిపోయారు వాళ్ళు. 3 daysలో కంప్లీట్ అయింది, ఎవరు చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడే స్టార్ట్ చేసారు, అప్పుడే 3 days జల్లి దనదన అయిపోయాయి మా టేకులు. వీళ్ళు రెస్ట్ తీసుకున్నా కూడా నేనే దమ్దం చేస్తుని చేద్దాం నడు జల్లి చేద్దాం, నడు వెళ్ళిపోదాం. నాకు ఏంటంటే కొత్త ప్లేస్లలో ఉండనని చెప్పిన కదా. ఎక్కడ అది షూట్ చేసింది? ఎక్కడ? అమలాపురం. చాలా బాగుంటుంది లొకేషన్, చాలా బాగుంది, చాలా పీస్ ఉంటుంది. కానీ నాకు ఉండబుద్ధి కాదు కొత్త ప్లేస్లలో. ఎంత ఖర్చు వచ్చింది సాంగ్కి? దగ్గర ఖర్చు వచ్చేసి అయిందన్న ఒక 6.5. అంటే ఏంటంటే లైటింగ్స్, జనరేటర్, హైదరాబాద్ నుంచే కాబట్టి ఫుడ్, రూము, మళ్ళీ పెట్రోల్ ఖర్చులు, ఆ లైట్, మళ్ళీ ఆ టెంపోకి దానికి పెట్రోల్ ఖర్చు, మళ్ళీ ఆ జనాలకి ఫుడ్, ఈ ఫుడ్లు గిడ్లు, మళ్ళీ వండించేది కాదు హోటల్ ఫుడ్లు అన్నీ. ఎవ్వరికి ఇంత తక్కువ చేయలే. మీ దగ్గరికి సాంగ్ చేద్దామని వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నాకు రేపు సాంగ్ షూట్కి వెళ్ళాలంటే ఈరోజు ఈవినింగ్ చెప్పావు. అప్పటికి మీ ఇద్దరు ఫ్రెండ్స్? 2 months దాటిపోయింది, 3 months ఆల్మోస్ట్. సాంగ్ వినగానే నీకు ఏమనిపించింది ఫస్ట్? సాంగ్ అయితే ఎప్పుడో పంపించాడు, కానీ షూట్ అయితే ముందు నాకు చెప్పలేదు. షూట్కి ఇన్ని డేస్ ఉంది, పోవాలి అని. అంటే వేరే అమ్మాయిని ఏమైనా పెడదామని ప్లాన్ చేశారా? వేరే అమ్మాయిని పెడదామని చెప్పి ప్లాన్ చేయలే, నాకే చెప్పాడు ఫస్ట్. ఒక చిన్న క్వశ్చన్, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఒక ఫోటో బయటకు వచ్చింది. పెళ్లి చేసుకున్నట్టు సాంగ్ క్లిప్, అది క్లిప్. అది యాక్చువల్లీ అది క్లిప్ ఫస్ట్ ఎందుకు రిలీజ్ చేసినారంటే ఒక ఆడియన్స్ కి ఒక డైనమో చూపియాలి. మన మైండ్ వేరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలవాలంటే ఏం చేయాలి? ఓకే కంటెంట్ ఇవ్వాలి, బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి. సో ఈయన డైరెక్ట్ పెద్ద కంటెంట్ ఇచ్చేసి, సో చాలా పెద్దది అది. పెళ్ళి చేసుకున్నాక ఒక టైప్ ఇచ్చిన, సో నిజం చెప్దాము అని చెప్పేసి ఆగిన. కానీ అప్పటిలోపనే ఏందో ఓడ్సం పోన ఓడ్సం అని చెప్పి నాకు దాంట్లో కామెంట్లలో గట్టిగా వేసుకోరు, తినని కూడా వేసుకోరు, తిట్టిర్రు. సో నిజం చెప్పిన నేను. ఇప్పుడు ఇక తిట్టిన మాట నమ్మొచ్చా మేము? సాంగ్ కంటెంట్ అనేది సాంగ్ కంటెంట్, సాంగ్లో ఉంటుంది అది క్లిప్. మ్యారేజ్ అనేది పంచమీది, ఇది బ్లూ కలర్ షర్ట్. సో ఏమో శారీ కట్టుకుని ఉంటుంది. సో మ్యారేజ్లో నేను గుడికాడ తాళి కడతా. అదేంటంటే నీకు కెమెరాలు కనిపించకుండా తీయండి మీరు అని చెప్పిన. కానీ నా దాంట్లో ఒరిజినల్ కెమెరాలు కనిపించాయి, నా దాంట్లో. ఒక 5 నిమిషాలు ఓపెన్గా మాట్లాడుకుందాం అన్న. చెప్పండి. సంతోష్ అన్న నీకు తిమంగంలాగా కనపడుతున్నాడా, లేదంటే ఏం తెలియని ఎర్రిపప్పులాగా కనపడుతుంది? లేదన్న, నిజమన్నా, అబద్ధం కాదన్న, నిజమన్నా అది. సో ఆ క్లిప్ వేరే ఫోన్లో ఉంది, చూపిస్తా. క్లిప్ రిలీజ్ చేశారు, రిలీజ్ చేయగానే కామెంట్స్ అనేవి ఎట్లా వచ్చినాయి? కామెంట్లు అనేవి కొంచెం ఒక 70% పాజిటివ్, 30% నెగటివ్. హట్ అయిన కామెంట్ ఏందా? ఫస్ట్ ఆ వీడియో పెట్టగానే వస్తాయి అవి. అంటే కొలాబరేషన్ లేదు కాబట్టి అప్పుడు ఇంకా నాకు అయితే కొలాబరేషన్ చేయలేదు. సో వచ్చిన కమెంట్స్ తనే చూసాడు. అంతేందన్న, ఏముంటది బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే నిజం తెలియదు. ఆడ నిజం తెలిసింది ఎవరికంటే నా సాంగ్ కి ఎవరైతే వచ్చారో వాళ్ళకే తెలుసు. కానీ ఆ సీక్రెట్ బయట ఎవరికి చెప్పకుండా ఇన్ని రోజులు ఇట్లా తీసుకుంటూ వచ్చిన నేను. ఎందుకు నేను మధ్యలో నేను ఎయిర్పాప్లాగా కనిపిస్తున్నాను? ఎందుకంటే అంతకన్నా ముందు ఒక వీడియో వచ్చింది, పర్సనల్ వీడియో. ఒట్టేయి అంటే ఒట్టేసి అన్న చేసుకున్నా పెళ్ళి అన్న, అంటే పెళ్ళి చేసుకున్నా నా మీద ఒట్టు అనగానే ఒట్టేసినాం. ఎప్పుడు ఒక చిన్న రీల్ వచ్చింది, ఒక మెట్ల దగ్గర మీ పాస్ట్ మీ వైఫ్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, మీ ఇద్దరిది.
వీడియో వచ్చిందా ఏమో చూడలేదు. చేసారా లేదా? మీరే కదా చేసింది అలా. నువ్వు పెళ్లి చేసుకున్నావు అంట కదా అంటే, లేదు చేసుకున్నాను. నిజం చెప్పు అంటే నిజం అను. నా మీద ఒట్టే అంటే ఒట్టాను. నెత్తి మీద చేయి పెట్టి. వీడియోలో అన్నా లేదు. అవునా? ఏమనలే అన్నా నేను. మ్యాక్సిమం నేను డౌన్లోడ్ చేసి పెడతా. తనే నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నది. సో థ్యాంక్ యూ అని చెప్పేసి అన్న. అంటే తనకు కూడా నిజం చెప్పలేదు నేను. ఓకే, నేను చేశానా మరి? వీడియో అయితే కంపల్సరీ ప్రోమోలు వేస్తా నేను. చేసుకున్నాను. నేను ఏం చేస్తా అంటే ఏదైనా రాగానే డౌన్లోడ్ చేసి పెట్టేస్తాను. అది అరిచినప్పుడల్లా ఏయన్నారు అయిపోతుంది. ఓకే, నేను అది చూస్తాను. నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. ఓకే, దానివల్ల మీరేమైనా హర్ట్ అయ్యారా? ఆ వేస్ట్ గా చేసిన అన్న ఫీలింగ్ కానీ ఏదైనా వచ్చిందా మీకు? అది సాంగ్ ఉండదు, చూపిస్తా. సాంగ్ లో ఏం లేదు అది. మరి దేంట్లో సాంగ్ చూసా. ఇప్పటిదే కాదు, అది ఎప్పటిదో. ఇప్పటిదే కాదు అది. 2 years కింద అయితే అది వీడియో. ఇప్పటిదే కాదు, 2 years కిందది. అదే పోస్ట్ చేయలేదు, 2 years కిందది. ఎప్పుడో ట్రెండింగ్ అయింది కానీ చూపిస్తాను మీకు. ఇంకో ఇప్పుడే కాదు, కామెంట్ చూడు. ఇప్పుడే కాదు. ఓకే, ఫస్ట్ ఆ పిక్ రిలీజ్ అయిన తర్వాత చందన మేడం మీరు హట్ అయ్యారా ఏదైనా కామెంట్ కి? నేను చేయకపోయినా బాగుండన్న ఫీలింగ్ అని ఆ కామెంట్స్ కు ఏదన్నా అనిపించిందా మీకు? అంటే యాక్చువల్లీ సాంగ్ ఆన్ సెట్స్ వెళ్ళే వరకు కూడా నేను తన రోల్ చేస్తున్నానని నాకు తెలియదు. సాంగ్ మొన్న చేశారు, ఇది ఎప్పుడో రిలీజ్ అయింది. అది ఇదా పిక్? ఇది కాదు, మీ ఒక గుడి దగ్గర లేదు సాంగ్ షూట్ అప్పుడే అది రిలీజ్ చేసింది. ఎడిటింగ్ లేట్ అయింది. అయితే ఎడిటింగ్ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ. అది ఆ క్లిప్ షూట్ జరుగుతున్నప్పుడు. అది ఎక్కడ షూట్? ఎక్కడది? అమలాపురం ఒక టెంపుల్ దగ్గర. అమలాపురమే. ఓకే ఓకే. అయితే మేము ఒక ఈ క్లిప్ రిలేటెడ్ ఒక పోస్ట్ చేద్దామని అనుకున్నాం కాబట్టి చేసాము. అంటే ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది కదా, ఇది పోస్ట్ చేస్తే నాకు నెగిటివ్ అవుతుందని మీరు ఆలోచించలేదా? అంటే తను అప్పటికే క్లారిటీ ఇచ్చింది, నేను చాలాసార్లు విన్నా. లైక్ మీరు ఒక యాక్టర్గా తను లైక్ ఎప్పుడు లైక్ దే ఆర్ అబౌట్ టు గెట్ డివోర్స్డ్ అని చెప్పి తను క్లారిటీ ఇచ్చింది. సో ఆ క్లారిటీ ఉన్నప్పుడు కొంచెం ఒక టైం వరకు వస్తుంది నాకు నెగిటివిటీ. తర్వాత ఎందుకు వస్తుంది? ఇంకొక కంటెంట్ వైరల్ అయిందంటే నా గురించి అందరు మర్చిపోతారు. అదే పాయింట్. మీకు క్లారిటీ ఉంది, చాలా మెచ్యూరిటీ ఉంది అనుకుంటున్నారా? బయట నుంచి వస్తున్నాయి మెచ్యూరిటీ ఉంది అని. మెచ్యూరిటీ నాకు ఇది ఎవరు చెప్పింది కాదు కదా. నేను ఒక ఫ్యూ డేస్ నుంచే కదా బ్రో నేను ఇది ఫేస్ చేస్తున్నాను. అంటే ఇప్పటి వరకు మీరు నమ్మరు, నేను ఇన్ఫ్యాక్ట్ వంశీ నాకు ఫస్ట్ టైం కొలాబరేషన్ పెట్టినప్పుడు నేను ఈ కమెంట్స్ తీసుకోలేకపోతున్న వంశీ అని కూడా చెప్పాను నేను. కాకపోతే ఒక ఫ్యూ డేస్ తర్వాత నా అంతటి నేను రిలీజ్ అయ్యాను. నేను చెప్పాను సరే ఓకే, మళ్ళీ ఇంకొక ట్రెండింగ్ టాపిక్ వచ్చిందంటే ఓకే. మీ తర్వాత వచ్చింది అనుకుంటున్నారా టాపిక్? ట్రెండింగ్ ఏదైనా వేరే? లేదు, మీరే ట్రెండింగ్లో ఉన్నారు. నెక్స్ట్ ఏదన్నా ఒక వైరల్ ఇన్సిడెంట్ అయిందంటే మా గురించి మర్చిపోతారు, ఆ టాపిక్ మీద పడతారు. రేప్ కేస్ సంథింగ్ ఏదో వచ్చింది, అయినా మర్చిపోలేదు జనాలు. అంటే మీరు అట్లా వెళ్ళిపోయారు, ఎక్కడికి పోకూడదు అక్కడికి వెళ్ళిపోయారు మీరు. ఓకే, అయిపోయింది, సాంగ్ అయిపోయింది. సాంగ్ లో మేజర్ గా పవర్ మీద నీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందా? సాంగ్ లో వచ్చింది. ఏ విషయం? డే 1 ఆఫ్ ద షూట్ లో. అయితే మేము మా హోటల్కి రీచ్ అయిన తర్వాత ఆ రోజు నైట్ నాకు చెప్పాడు, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో ఒక షూట్ ఉందంట, ఫస్ట్ టేక్స్ అక్కడే ఉన్నాయి మనకి అని చెప్పేసి చెప్పాడు. చెప్పి నాకు అసలు శారీ కట్టుకోవడం రాదు, నాకు శారీ క్యారీ చేయడం రాదు, అలాంటి నన్ను 5 గంటలకు నిద్ర లేపి ఇట్లా బాలు బ్రో చెప్పినారు
నువ్వు 5 రెడీగా ఉండాలి అని అంటే అంత కష్టపడి ఆ టైంకి లేచి నేను 5:30 6 లోపు అరౌండ్ నేను రెడీగా ఉన్నా శారీ కట్టుకొని. ఓకే. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇంకా మేము స్టార్ట్ అవ్వట్లేదు. హాఫ్ అన్ అవర్ అయింది, 40 minutes అయింది, 1 hour అయింది, మేము స్టార్ట్ అవ్వట్లేదు. అండ్ దెన్ సడన్లీ వచ్చి చెప్తున్నాడు టెక్నికల్ డిపార్ట్మెంట్ మన లొకేషన్కి రీచ్ అవ్వడానికి 11 o'clock 12 అవుతుందంట అని చెప్పాడు. నాకు సైకి వచ్చింది లిటరల్లీ, ఎవరి మీద చూపించాలో తెలియక వంశీని పోను రూమ్లో నుంచి బయటకు అని చెప్పి పంపించేసి మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకున్నా. ఏం చెప్తారు? అదే జరిగిందా? అదే జరిగింది. పోను బయటికి పో ఫస్ట్ నువ్వు అని చెప్పి ఇట్లనే అరిసేసిన. ఏమన్నా ఉంటే ముందే చెప్పాలని తెలియదా? ఎవరు ఇప్పుడు అంత కంఫర్టబుల్గా శారీ క్యారీ చేయగలిగేటోళ్ళు ఈ జనరేషన్లో ఎవరు లేరు బ్రో. సో అందులో నాకు అసలుకే రాదు. అయినా కష్టపడి నేను 5:30కి శారీ కట్టుకొని రెడీగా ఉన్నా. వచ్చి 6:30కో 7కో చెప్పిండు, ఆరామ్సే చెప్తున్నాడు. అది కూడా లైక్ ముయ్యి నువ్వు అయితే ఆరామ్సే ఏం చెప్తున్నాడు అంటే యాక్చువల్లీ టెక్నికల్ డిపార్ట్మెంట్ రావడానికి కొంచెం టైం పడుతుందంట. ఇట్ వాజ్ అరౌండ్ 11-12 గంట అరగంట అంటే ఓకే, పోనీ 6 o'clock ఎక్కడ 11-12 ఎక్కడ? అది మీ మైండ్లో అది ఉంది. నాకు సైకి వచ్చి ఫస్ట్ నువ్వు రూమ్లో నుంచి బయటికి పో అని చెప్పి ఇట్లానే అన్నా. పోను బయటికి పో అని చెప్పేసి ఇట్లా అనేసి నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకొని 11 o'clockకి బాలు బ్రో నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ వస్తున్నారంటమ్మా కొంచెం రెడీ అవ్వు అని అంటే సరే బ్రో ఒకసారి వంశీని పంపించండి అని అన్నా. పంపించిన తర్వాత ఇది నిజమేనా అని అడిగా నేను. వచ్చేసినారంట ఆల్మోస్ట్ ఇంకో 20 minutesలో లొకేషన్ దగ్గర ఉంటారని అంటే కార్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పు, అప్పుడు నేను రెడీ అవుతా. శారీ కట్టుకుంటా. కార్ స్టార్ట్ చేయి, శారీ కట్టుకుంటా, నువ్వు వెయిట్ చేయి కింద. అక్కడ పవర్ ఇస్మి పవర్ యాటిట్యూడ్ అక్కడ. మరి నేను చెప్పిన నువ్వు కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉండు, కారు ఆన్లోనే ఉంచు, ఇంజన్ ఆన్లోనే ఉంచు, ఈ లోపు నేను రెడీ అయ్యి వస్తా. నువ్వు కిందకి వెళ్ళి కార్ ఆన్ చేయి, వెళ్ళి అట్లనే వెయిట్ చేసి. తప్పదు, ప్రాజెక్ట్ అది, ప్రాజెక్ట్ కోసం తప్పదు, కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. లేదు నేనేం తక్కువనా పోయి వండుకున్నా నేను. అంత సీన్ లేదు, వెళ్ళి కార్ స్టార్ట్ చేసిండు. అప్పుడు కాదు ముందు నేను పొమ్మన్నానని చెప్పేసి మరి ఏ రూమ్ లో ఎవరి దగ్గర మొత్తం అరౌండ్ 4 to 5 ఎవరి దగ్గర లేదు బ్రో. యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే ఫీమేల్, నేను ఒక్కదాన్ని ఫీమేల్. అరౌండ్ 12 members మొత్తం అబ్బాయిలే. మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది, మీరు సాంగ్ లాస్ట్ లో చూసింటారు కదా, అంతే. వాళ్ళు మాతో ఏం స్టేలో లేరు, వాళ్ళు లొకేషన్ కి వచ్చారు, షూట్ అయ్యాక మళ్ళీ వెళ్ళిపోయారు. అనిపించిందా చేయకపోయినా బాగుండు, ఎందుకు ఒప్పుకున్నా ఫీలింగ్? అట్లా అనిపించలేదు, కానీ మరీ స్టార్టింగ్ డేనే అట్లా అవ్వకూడదు. షూటింగ్ పర్పస్ అనేది నేను అదే పని చేస్తాను కాబట్టి అంటే లేదు చెప్పలేం కొన్ని, ఎందుకంటే ఎవరిని ఏం అనలేం టెక్నికల్ గా. కాస్ట్యూమ్ అయినా కూడా ఐఎమ్ ఓకే. శారీ కట్టుకోవడం రాదు, అంతసేపు ఉండలేం శారీలో. నేను హోల్ డే ఉన్నాను యాక్చువల్లీ. ఆ రోజు జరిగిన షూట్ లో హోల్ డే నేను శారీలోనే ఉన్నా. కానీ చాలా టైం వేస్ట్ చేసినా కూడా 3 days లో అయిపోయింది. ఆ రోజు డే 1 చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఎన్ని డేస్ చేస్తారు ఐడియా ఉందా మీకు? కరెక్ట్ ఒక 7 days చేస్తానంట. మాకు యాక్చువల్లీ 3 days కూడా పట్టలేదు, 2.5 days బ్రో. ఆ రోజు 200 songs చేసిన. థర్డ్ డే ఆఫ్టర్నూన్ ఎవ్రీ సాంగ్ మా అయితే నైట్ ఒక 2 hours 1 day కంప్లీట్ చేస్తాం. ఏమో బ్రో, అంటే మేము డిఫరెంట్ లొకేషన్స్ అంటే అన్ని మనకు తెలిసి ఉండే కాబట్టి మేబీ షిఫ్టింగ్ మాకు పర్మిషన్లు దొరకకనే చాలా గొడవలైనాయి బ్రో, చాలా గొడవలైనాయి పర్మిషన్ల మ్యాటర్ లో. అమ్మో, మళ్ళీ ఇల్లు మ్యాటర్. ఇల్లులు మేము తీసుకున్న ఇల్లుల్లో ఒకళ్ళు కోఆపరేట్ చేశారు, ఒకళ్ళు చెయ్యలేదు. కోఆపరేట్ చేసిన పర్సన్ ఏమో షూట్ చేసుకోమంటారు, కోఆపరేట్ చేయని పర్సన్ ఏమో వచ్చి లొల్లి పెడతాడు. వీటిలో మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. మాకు మళ్ళీ లైటింగ్స్ ఆఫ్ చేస్తారు, జనరేటర్ ఆఫ్ చేస్తారు, ఆడ ఉన్న జనరేటర్లు ఇవన్నీ సెటప్ అంతా క్యారీ చేసుకొని ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ కి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. పక్కనే చేయలేదు బ్రో, చాలా హైదరాబాద్ నుంచి అంత దూరం వెళ్ళినాము. ఆ లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇంత దూరం వెళ్ళి ఆడ చేయాలి అనిపించింది. మళ్ళీ ఎందుకు వెయిట్ చేసుకున్నాడు అని చెప్పి ఇక వాళ్ళకి ఎట్లనో అట్లా రిక్వెస్ట్ చేసుకొని ఆ ఇల్లులు అవన్నీ తీసుకొని
దాని తర్వాత ఆ నుంచి మళ్ళీ వేరే దగ్గర పోయి మళ్ళీ ఈ పర్మిషన్ తీసుకోవాలి. ఓ పెద్ద కథనే ఉన్నాయి ఆడ. ఏమనిపించింది ఒక సాంగ్ ప్రొడ్యూసర్ అంటే ఏముంది చేసేసి ఎటు కొట్టిండు అంటారు. ఈ సాంగ్ చేసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? సాంగ్ చేసిన తర్వాత ఏం లేదన్న, ఒక 1 వీక్ వేసుకో ఇక మొత్తానికి ఓవరాల్గా 1 వీక్ ఏంది, ఒక 15 days సాంగ్ రికార్డింగ్ దగ్గర నుంచి షూట్ అయిపోయి ఎడిటింగ్ అయ్యి మొత్తం బయటికి రావడానికి. ఒక 1 వీక్ కంటే ఎక్కువనే పట్టదు. అంటే ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత మెల్లగా రిలీజ్ చేసినాం ఇంకా పాట. అవును 1 వీక్ ఐ థింక్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాట మొత్తం విన్నా. దాని తర్వాత నాకు కష్టాలు ఎన్ని ఉంటాయి కానీ నీకు చేరకుండా దాచుతానే, ఇది ఒక 30 సార్లు ఆలోచించిన. పబ్లిక్ హార్ట్ టచ్ అవుతుంది ఇది. ఎందుకంటే నాకు కష్టాలు ఎన్నున్నా కానీ నీకు చేరకుండా దాచుతానే అని చెప్పేసి కొన్ని ఊళ్ళల్లో ఉంటారు కొంతమంది, చాలా మంది హార్ట్ టచ్ అవుతుంది ఈ రిలీక్. సో ఈ బిట్ పెట్టిన కానీ క్రేజీ అంటే క్రేజీ వెళ్ళింది అన్న ఇన్స్టాగ్రామ్లో. అవును చూసిన చాలా బాగా వెళ్ళింది. మళ్ళా అదేదో లాంచింగ్ సంథింగ్ ఏదో పెట్టినావు. యాక్చువల్లీ ఆ రోజు రావాలి, మర్చిపోయినా నేను. పాడిన ప్రతి ఒక్కటి కూడా ఫీల్ డెడ్ పాడాను ఆయన. ఎవరు పాడింది? ఎవరు? హనుమంత్ యాదవ్. హనుమంత్ తమ్ముడా? ఓకే ఓకే, బాగా పాడతాడు, మంచి సింగర్. ఫీల్ డెడ్ పాడాడు మంచిగా. ఆయన ట్రెండింగ్ క్యాండిడేట్ కదా. సో మంచిగా అనిపించింది నాకు. ఓకే ఇంకా అక్కడ షూట్లో అరే ఇది జరగకపోయి ఉంటే బాగుండేటిది ఉంటుంది కదా, ఏది ఏదైనా మనం అనుకున్నది ఒకటి ఆడ జరిగింది ఒకటి ఉంటుంది. ఆ టైంలో ఫీల్ అయింది మీరిద్దరు డిస్కషన్ చేసుకొని ఎందుకు ఇట్లా అవుతుందని. అలాంటి సందర్భాలు ఎలా ఉన్నాయా, లేదంటే ఊరికే కొట్లాడానా? ఊర్లో కొన్ని లొల్లిలు అయినాయి, అవ్వకపోతుంటే మాకు చాలా టైం సేవ్ అయ్యేది. మేబీ 1.5 day 2 daysలో అయిపోయేదేమో. 1.5 day బ్రో మ్యాక్సిమం. అంతే. ఎందుకంటే మేము ఒకే లొకేషన్లో 2 days షూట్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఆయన కానీ కోఆపరేట్ కొంతమందికి చేయలేదు. ఏమనుకుంటారు అంటే అన్న పాటకి ఇంత ఖర్చు రాదు అని చెప్పేసి అనుకుంటారు చూసేటోళ్ళు. ఇంకా లేదు అవ్వదు అని ఎప్పుడు అనకూడదు, ఎందుకంటే నేను అంత బడ్జెట్ ఎప్పుడు పెట్టలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఇంటర్వ్యూ నార్మల్గా ఒక ఛానల్కి వేరేది ఇచ్చిండే, దాని కామెంట్లు వచ్చిండే 6 లక్షలు అయినాయి అని చెప్పేసి అంటారు. యాక్చువల్లీ నేను చెప్పిన దానికంటే ఎక్కువే అయింది. ఎక్కువనే అయినాయి. ఎందుకంటే మన దగ్గర ఎందుకంటే మీకు అనుభవం లేదు. ఎందుకంటే మీరు వేరే ఏదైనా చేయొచ్చు. సాంగ్ అనేది ఏంటంటే చాలా మందితో కూడుకున్న పని. మీరు ఇక్కడ నుంచి టెక్నీషియన్స్ కావచ్చు, ఎవరు ఊరికే రాదు, డీజిల్ ఊరికే రాదు, ఫుడ్ ఊరికే రాదు. నార్మల్గా మేము ఇంటర్వ్యూలోకి వెళ్తేనే పోయి వచ్చేసరికి 5,000 ఎగిరిపోతాయి అంతే. క్యాజువల్ 1 day ఓన్లీ ఫుడ్ కావచ్చు. సో మళ్ళీ మనకి దాని నుంచి వచ్చేది ఏం లేదు. మళ్ళీ ఏంటంటే మనం మంచి అవుట్లుక్ ఇచ్చినాం అంతే. అంటే జెలసీ తెప్పిద్దామని చేసినావా సాంగ్, నీకున్న ప్రేమను చూపాలని తెచ్చిన? గుర్తుకుండాలని చెప్పి చూపించిన అంతే. అవసరమే లేని వ్యక్తులు గుర్తెందుకు అనుకుంటున్నావు? చెప్పినా కదా, నేను అప్పుడు సాంగ్ రిలీజ్ అప్పుడే చెప్పిన, లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోతే ఈ పాటని. సో ఇది నా లైఫ్ జరిగిన సిచ్యువేషన్, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి నేను చెప్పిన. నేను డైరెక్ట్ కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడారు అక్కడ. ఎక్కడైనా ఎస్మి పవర్ అనే వ్యక్తే చాలా కరెక్ట్, మిగతా వ్యక్తి కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడారు కొన్ని మాటలలో. ఏమనిపించలేదా నీకు అప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు? ఏమనిపించలేదు. అంటే ఎస్మి పవర్ ఇస్ టోటల్ రైట్, ఆ అదర్ పర్సన్ ఇస్ టోటల్ మైనస్ అన్నట్టు మాట్లాడారు స్టేజ్ మీద. మాట్లాడారా లేదా? నేను ఊరికే మాట్లాడారు. ఏమనిపించింది నీకు అప్పుడు? అరే మాట్లాడకపోయి ఉంటే బాగుంటుంది అనుకున్నావా? బాగా మాట్లాడిరలే, మంచిగా మాట్లాడిరలే, రెచ్చగొట్టాలనుకున్నావా? లేదన్న, మాట్లాడకపోతే మంచిగా ఉండేది అనిపించింది. అంటే ఏంటంటే అంత తీయొద్దు మనం. ఆ విషయంలో నీకు అనిపించిన తర్వాత నన్ను హట్ అయి ఉంటుంది? అనిపించింది అన్న. హట్ అయ్యారు కూడా? ఆల్రెడీ హట్ అయ్యే. నేను సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు, అప్పుడు హట్ అయ్యే. లేకపోతే మీరు బయటికే రాకపోదురు మేబీ. ఆ సాంగ్లో ఆ డిస్కషన్ రాకపోతే అక్కడ ఆ లాంచింగ్లో ఇంటర్వ్యూ ఇవ్వకపోనేమో మేబీ. ఇంటర్వ్యూ లేదు అంటే ఆల్రెడీ ఒక వీడియో అనేది. నేను ఏమంటే నువ్వు ఒక ఫ్రెండ్షిప్గా అది ఎవరైనా సరే, రేపొద్దున సంతోషం అయినా సరే, వచ్చింది అక్కడ ఆడియో లాంచ్. పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి కాదు కదా. అంటే మనం ఆ పాట గురించి మాట్లాడుతున్నాం. ఎస్ అదే అంటున్నా. అంటే పర్సనల్గా ఒక వ్యక్తిని మీరు ఒక 3 years ఉన్నారా 2 years ఉన్నారా అనేది సెకండరీ. బట్ పర్సనల్గా వాళ్ళకి కొట్టేటట్టుగా
వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా. అందుకే నేను ఆ మాటలు పట్టించుకోకుండా నేను నా మ్యాటర్ మాట్లాడతలేను ఆడ. నువ్వు మాట్లాడు. అంటే నేనేమంటున్నా అంటే కొట్టేవాడు ఎప్పుడు వెనక నుంచి కొడతాడు, భయం ఉన్నాడు. ఇస్మి పవరు అనే పేరు పెట్టుకున్నాడు కానీ ఫ్రెండ్స్తో కొట్టించిండేమో అనే ఒక డౌట్ వచ్చింది కొంతమందికి. లేదు నేను కొట్టేలే అన్న, నాకు అవసరం కూడా లేదు కొట్టించే. వాళ్ళు ఫ్లోలో వాళ్ళు మాట్లాడేసి అంటున్నారా? వాళ్ళు అడిగారు అంటే వాళ్ళకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయాయి. ఏంటంటే మనం ఒక ఇచ్చిన కంటెంట్ డిఫరెంట్గా ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అయిపోయిందా పెళ్ళి అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉన్నారు, వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి. ఆ సాంగ్ అమ్మాయిని మైనేజ్ చేయాలనే తీసినామని నేనంట. ఏ అమ్మాయిని? మీ వైఫ్ని మైనేజ్ చేయాలని చెప్పి నేను చేయలేదు. నేను ఆడ మైనేజ్ చేసినట్టు ఏడుందా? నెగటివిటీ కొట్టడము, ఫాదర్ను కొట్టడము, అదొక్కటి పక్కన పెడితే ఇంకేం లేదు. అదొక్కటి ఏం రియల్గా జరిగిందా కంటెంట్ కోసం చేసిందా? జరిగిన సిచ్యువేషనే కదా నేను తీసింది, అంతే. జరిగిన సిచ్యువేషనే నేను తీసిన. సో మా పర్సనల్గా మా ఇంట్లో లొల్లిలు అవుతాయి. సో ఇదే మా మమ్మీని కొట్టుంటే ఆడ డాడీని పెట్టాను నేను, ఆడ మమ్మీ దొరకలే నాకు. నువ్వు సీరియస్ చెప్తున్నావా? సీరియస్. ఆ అమ్మాయి ఏంది ఒక కూడలు అయ్యండి కొట్టడం ఏంది? కొన్ని గొడవలు అవుతాయి అప్పుడు ఒక సిచ్యువేషన్లో. ఎంత నేనేమంటున్నా, మీరు వైఫ్ అండ్ హస్బెండ్, నువ్వు ఆమెను కొడతావు, ఆమె నిన్ను కొడుతుంది, సెకండరీ. ఒక మదర్ మీద అంటే నువ్వు అన్న నాకు ఇంతకుముందు ఒక మాట అన్నావు, నా గల్ల పట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని ఒక మాట అన్నా. ఎంత వైఫ్ అయినా ఎవరైనా, నేను ఆ అమ్మాయి నాకు తెలియదు కాబట్టి అమ్మాయి తప్పని నేను అనట్లేదు. బట్ ఇంత స్ట్రాంగ్గా ఉండే ఇస్మి పవర్ ఆ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యిండు? మమ్మీని కొట్టేదాకా ఎందుకు తెచ్చుకున్నాడు? మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనింగే కదా. అయిపోయిందండి ఇక దీన్ని. అంటే అనిపించలేదా ఇప్పుడు అయిందేదో అయిపోయింది, మళ్ళీ సాంగ్లో పెట్టి మళ్ళీ గెలకడం ఎందుకన్నా ఆలోచన రాలేదా? గెలకడం రాలేదు. నేను తీసుకున్న ఏదైతే క్లిప్స్ తీసుకున్నానో అవన్నీ నా లైఫ్లో జరిగిన స్టోరీని ఒక రూపంలో చూపించిన. అందులో సాంగ్ కోసం తీసింది లేదు, నీ లైఫ్లో జరిగిందే యాస్టీజ్ ఏం జరిగిందో అది పెట్టినావు. అదే తీసిన నేను ఒక స్టోరీ తీసుకొని ఇవి చేసేంత కాదు. నేనేంటంటే నా ఓన్ స్టైల్ తోటి నేను పైకి ఎదగాలన్నా, ఒకళ్ళది కాపీ కొట్టి నేను పైకి రావద్దు. సో నా లైఫ్లో జరిగింది సేమ్ స్టోరీని ఒక రూపంలో చూపించిన. నేను మొత్తం స్టోరీ తీయాలంటే అది మొత్తం సినిమా కాదు కదా మనది. ఎస్ తీయాలని నేను అనట్లేదు. ఎందుకంటే నేను అనేది ఏంటంటే అయింది అయిపోయింది క్లోజు, నీ లైఫ్లో నువ్వు ఉంటున్నావు, ఆమె లైఫ్లో ఆమె ఉంటుంది, ఎనఫ్ అనుకునే వాళ్ళు బయట అనుకుంటున్నారు, కామెంట్లు పెట్టే వాళ్ళు పెడుతున్నారు. నేను కూడా ఏమంటానంటే వైఫ్ అండ్ హస్బెండ్గా మీ పర్సనల్ లైఫ్, కానీ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి నువ్వు బజార్లో పెట్టినామని ఫీలింగ్ రాలేదా నీకు? ఆడ బజార్లో పెట్టినట్టు అసలుకి లేదన్నల్లా. అంటే అమ్మాయిని నెగిటివ్ చేసి ఆ అమ్మాయి మా మమ్మీని కొట్టింది. అమ్మాయి నెగిటివ్ కాదు, లాస్ట్కి నన్ను కాపాడదామని చెప్పేసి వస్తుంది. ఆడ నెగిటివ్ ఏడే ఉందన్నా లేదు. అంటే ఒక కొండంతా చూపించి గోరంతా చిన్నగా ఫాస్ట్ ఇస్తే అయిపోతుందా? కొండంతా ఏం చూపిలే, నేను కొండంతా ఏం చూపిలే అన్న. మేజర్ అక్కడ ఎఫెక్ట్ ఏంటంటే మొత్తము బ్యాడ్ అయింది. మమ్మీని కొట్టే సబ్జెక్ట్ అనేది మార్చుకుంటే అయిపోతుంది కదా, నెగిటివ్ ఎందుకు చూపించాలన్న ఆలోచన ఎందుకు రాలే? మార్చలే అన్న, ఎందుకంటే ఆ విషయంలో నీకు నెగిటివ్ అవుతుంది అన్న ఆలోచన నీకు రాలేదా? ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతుంది ఈ సిచ్యువేషన్. ప్రతి ఒక్క కోడలు వాళ్ళ ఇంట్లల్లో గొడవ పడుతుంది, ఓకే గొడవ పడుతుంది అన్న. ఇప్పుడు యూత్ లవ్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లల్లో సిచ్యువేషన్స్. నేను ముసలో నా తమ్ముడు, నువ్వు కాదన్నా. ఇప్పుడు ఇప్పుడు నేను చేసుకున్నా కదా పెళ్ళి, సేమ్ నా టైపు కొంతమంది యూత్ ఉంటారు. సో వాళ్ళ ప్రతి దాంట్లో స్టోరీ జరిగేది ఇదే. బయటి వాళ్ళ లైఫ్ జర్నీ తీసుకున్నావా? నీ లైఫ్ జర్నీయే నీ సాంగ్లో పెట్టి. నా లైఫ్లో జరిగిన స్టోరీనే నేను ఒక సాంగ్ రూపంలో చూపించిన. ఎందుకంటే నా దగ్గర చాలా మంది కపుల్స్ వచ్చారు. సో కొంతమంది సపోర్ట్ చేయమని, కొంతమంది చాలా మంది వచ్చారు నా దగ్గరికి. ప్రతి ఒక్కరు సేమ్ నాకు ఏ సిచ్యువేషన్ అయితే జరిగిందో వాళ్ళ ఇంట్లో కూడా అదే సిచ్యువేషన్. సో బయట స్టోరీలు కూడా విన్నా, చాలా సిచ్యువేషన్స్ ఇవే. సో ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకున్నాను నేను. గుర్తుపెట్టుకుని మెల్లగా ఇవన్నీ లాగినాయి ఇట్లా బయటికి. నీ బాధ ఎట్లా చెప్పాలో అర్థం కాక సాంగ్ రూపంలో చూపించేసిన. చందన బాధ అని చెప్పాను కానీ సో తగ్గేదేలా, ఏది జరగని మనసులో ఉంటుంది, ఏదైనా తగ్గేదేలా. కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే చందన, ఆల్రెడీ ప్రాబ్లం అయింది. ఇది నిన్ను ఉద్దేశించాలన్నా కాదు, నా పర్సనల్గా అడిగేది అయితే కాదు, జనాలకు తెలియాలి కాబట్టి అడుగుతున్న ఈ విషయాన్ని. ఆల్రెడీ ప్రాబ్లం అయింది. నేను అక్కడికి వెళ్ళి ఒక ఫ్రెండ్గా ఉన్నా, ఇంకేదున్నా నేను నెగిటివ్ అవుతా అన్న ఆలోచన నీకు రాలేదా? నాకెందుకులో ఎవరెట్లా పోతే నేను మంచిగా సరిపోవాలన్న ఆలోచనలు ఉన్నావా? అది ఎవ్రీడే చెప్తానే ఉంటాను బ్రో నేను వంశీకి, నేను తీసుకోలేను ఇంత నెగిటివిటీ అని చెప్పి.
ఏమో ఇంకా హ్యాపెన్. అంటే నేను ఒక మాట అంట, మీకు మీరే శత్రువులు అని అంటే, నేనంటే కాదు ఎవరన్నా అంటే ఒప్పుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి నిజం తెలిసిన తర్వాత ఒక మాట అనాలి. నిజం అంటే తెలియదు, జరిగిన సిచ్యువేషన్ తెలియదు, ఎలా ఏం అంటే తెలియదు. సగం సగం స్టోరీలు తెలిసి ఏవో సమ్ టాక్ అండ్ బుల్ స్టోరీస్ లాగా మాట్లాడుకుంటున్నారు కానీ తిను బాధపడ్డది చాలా. దాని తర్వాత నేనేమన్నా తెలవట్లేదు. చెప్తా, నేను పబ్లిక్ కి చెప్తాను కొన్ని చెప్తాము. రోజులు. ఇప్పుడు ఉన్నా లేకపోయినా చెప్తాము. చెప్పడం అయితే, క్లారిటీ ఇవ్వడం అయితే మా రెస్పాన్సిబిలిటీయే. కాకపోతే అంతవరకు ఆగట్లేదు. అంటే ఆగట్లేదు, మళ్ళా రిటర్న్ మాకు ఏ క్వశ్చన్ చేశారంటే అంతవరకు ఆగట్లేదు అని అంటే అంతవరకు చూపించకుండా మీరా అవుతున్నారా అని అంటున్నారు. ఓకే, అది పాయింటే, కానీ ఒక క్లారిటీ ఇచ్చే వరకు జడ్జ్మెంట్ పాస్ చేయడం అయితే కరెక్ట్ కాదుగా. ఈ సాంగ్ కంటే ముందుకెళ్తే, సాంగ్ ముందు చేశారా ఒక రీలు, తర్వాత చేశారా తెలియదు, మీరు షార్ట్లో ఉన్నారు, మీకు ఇక్కడ టాటో ఉంది, మీరు సిగరెట్ వెలిగిస్తున్నారు. అది సాంగ్ అయిపోయినాక కదా. అవి నార్మల్. అంటే నేనేమంటున్నా, ఇక్కడ ప్రాబ్లం జరిగింది, ఫీల్ అయినా అని మీరు అంటున్నారు. ఇలాంటి రీల్స్ చేస్తే నాకు కొంచెం నా కెరియర్ కావచ్చు, లేదంటే నా ఫ్యామిలీ పరంగా కావచ్చు, నాకు కొంచెం ఎఫెక్ట్ అవుతుందన్న ఆలోచన రాలేదా? ఇప్పుడు నేను ఒక్కదాన్నేనా బ్రో అట్లా రీల్స్ చేస్తున్నాను? లైక్ ఎవరితో ఎందుకు ఆ మాట మిమ్మల్ని అస్సలు నేను నెగిటివ్ అనట్లా. అంటే ఆల్రెడీ ఈ తాకిన పుండు మాననే లేదు అంటే ఆల్రెడీ వాళ్ళు ఫీల్ అవుతారేమో. మీరు ఫ్రెండ్స్ అయినా ఇప్పుడు నేనేమంటున్నా, మీరేంటో మాకు తెలియదు. అంటే మేబీ మీరు ఇలా ఎందుకు అనుకోకూడదు. ఇప్పుడు మేమంటే ఎక్స్పోజ్ అవుతున్నాము, వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకుండా హిడెన్ లో చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? ఎవరు ఎక్స్పోజ్ అవుతున్నారు నాకు క్లారిటీ ఇవ్వండి. మేము ఎక్స్పోజ్ అవుతున్నాం, ఆపోజిట్ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఎవరైతే మాట్లాడుతున్నారో. ఓకే, ఆ జెల్సీతో కూడా అంటున్నారేమో అని మీ ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బట్ రన్నింగ్. ఓకే, ఇది స్టార్ట్ అయింది సంథింగ్ రన్నింగ్. ఓకే, బట్ మేమంటే ఎక్స్పోజ్ అయ్యాము. ఓకే, బట్ వితౌట్ ఎక్స్పోజ్ అయ్యారు మీన్స్ ఎక్స్పోజింగ్ అయిన క్యాండిడేట్ మీ పక్కన ఉన్నారు కాబట్టి మీరు ఎస్టాబ్లిష్ అయ్యారని. అవును, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఎక్స్పోజ్ అయ్యాం జనాలకి, ఇద్దరం కలిసి రీల్స్ చేయడమో సమ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కాకపోతే ఒక క్లారిటీ ఇవ్వకుండా ఎక్స్పోజ్ అయ్యాము. ఓకే, అయ్యారు, మీరు అయ్యారు. అంటే నేను ఏమంటున్నా, ఒక సాటి ఆడపిల్లగా అంటే సిచ్యువేషన్ అనేది ఎవరిది ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం మ్యామ్. నేననేది అదే బ్రో, మేము ఎక్స్పోజ్ అంటే కనిపిస్తున్నాము, సో అది వాళ్ళు కూడా దే ఆర్ విత్ సమ్వన్, బట్ అది కనిపించట్లేదు. ఓహో, ఓకే, మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు, నాకు అర్థమైంది. అది వాళ్ళ పర్సనల్ థింగ్, ఇది మా పర్సనల్ థింగ్. ఇప్పుడు మేము ఎక్స్పోజ్ అవ్వాలి అనుకునేది మా చాయిస్, అవ్వకూడదు అనుకున్న వాళ్ళది వాళ్ళ చాయిస్. ఇప్పుడు అంటే ఎవరి చాయిస్లు వాళ్ళు తీసుకునే రైట్ కూడా వాళ్ళకి లేదా? అంటే ఇక్కడ నాట్ లవ్, వాళ్ళు చేసేది నాట్ లవ్, పెళ్ళి. నేను అడగడానికి కారణం కూడా లవ్వే అంటే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇప్పుడు మేము పెట్టిన పెళ్లి రీల్ ఏదైతే ఉందో అది రియలా? కొన్ని మీరు చెప్పండి. అంటే నేను అట్లా మీరు రియల్ గా చేశారు అన్నట్లా. సాంగ్ రిలీజ్ అవ్వక ముందు అయితే ఒక డైనమో, ఇప్పుడు క్లారిటీ ఎక్స్పోజ్డ్. మరి ఇంకా అంటే నేను ఏమంటున్నానంటే ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు ఇస్మీ పవర్ ఉన్నారు, బయటకు వచ్చారు అబ్బాయి, అంటే వచ్చే ముందు మీరు చెడ్డవాళ్ళు మీరు ఇట్లా నేను డిక్లరేషన్ చేయట్లేదు. అంటే అనిపించలేదా మీకు, అరే మొన్ననే కదా జరిగింది, మనం వెళ్తే మనకేమన్నా పడుతుందేమో, మనం మధ్యలో ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లం అవుతుందేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్న ఫీలింగ్ రాలేదా? అట్లా అనిపించలేదా మీ మనసులో? ఓకే బ్రో, అదే అంటున్నాను. ఇప్పుడు మా ప్లేస్ లో ఆపోజిట్ కపుల్ ని తీసుకోండి, దే ఆర్ నాట్ చూజన్, వీ హ్యావ్ చోజన్ టు ఎక్స్పోజ్. అది విత్ క్లారిటీయో వితౌట్ క్లారిటీయో ఏదో ఒకటి. వాళ్ళు చూపించుకోవట్లేదు, మేము చూపించుకుంటున్నాం అంటున్నా ఇండైరెక్ట్ అనుకునేది, అది మా చాయిస్. ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నాం అనేది మాకు ఒక ఒప్పుకుంటున్నారా? అనుకున్నాము అనుకున్నామని ఒప్పుకుంటున్నారా? లేదు. ఇప్పుడు మేము ఈ వీడియో తీయడం వల్ల ఇలా అవుతుంది అలా అవుతుంది అని ఏం లేదు. ఒక రీల్ చూస్తాను, కొన్నిసార్లు నేనే అడుగుతా వంశీ, ఈ రీల్ నాకు నచ్చింది మనం చేద్దామా అని చెప్పి నేనే అడిగాను. మీ ఇద్దరు కలిసి ఫస్ట్ రీల్ సాంగ్ రిలేటెడ్ కాకుండా మేము చేసిన రెస్ట్ 2 రీల్స్ నేను అడిగా వంశీని, చేద్దామా మనం చేయాలని. ఇస్మీ పవర్ అంటే ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉన్నాడు కాబట్టి అతను పక్కకి వెళ్తే నేను కూడా పబ్లిక్ ఫిగర్ అవుతా అన్న ఇంటెన్షన్ ఏదన్నా?
అసలు నాకు టు బి సేఫ్ ఫ్రాంక్ డే 1 చెప్పాను, ఐ హేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇట్లా సోషల్గా ఉండే పర్సన్స్ నాకు అసలు నచ్చరు, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ అని చెప్పి. ఎవరైతే నచ్చరో వాళ్ళే తొందరగా దగ్గరికి వస్తారు. లేదు, ఫ్రెండ్షిప్గా కావచ్చు, సో కాల్డ్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు అలా అని వంశీ ఒకడే కాదు, నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయినంత మాత్రాన నీతో నేను ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలా? లేదే. నువ్వు అది అవ్వక ముందే నాకు ఫ్రెండ్, తిను అయ్యాగా ఫ్రెండ్, సమ్ ఫ్రెండ్, సమ్ థింకింగ్ ఫ్రెండ్. అంటే దీన్ని మీరు ఎట్లనన్నా ఆలోచించుకోవచ్చు, సమ్ ఫ్రెండ్. ఓకే, డిక్లరేషన్ అయిన తర్వాత కూడా నేను ఫోన్ చేస్తాను మేడం మీకు. ఫోన్ చేసి మరి ఏంది ముచ్చట మేడం, మరి సమ్ అన్నారు అప్పుడు, ఇప్పుడు హమ్ అంటారా ఏంటి, ఎట్లా చేద్దాము ఏంటి. ఓకే, అంటే నేను ఏమంటున్నా, ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు మనం వెళ్ళి ఇంకా పొగరేపడం అనేది కరెక్ట్ కాదు అన్న ఆలోచనలు. అంటే మీరు చేశారట్లా అని నేను అనట్లా, అనిపించలేదా మనసులో అనేది అనిపిస్తుంది కదా ఆల్రెడీ. ఎందుకంటే ఒక అన్మ్యారీడ్ అబ్బాయి అనుకోండి, తప్పలేదు, మేబీ మీ పర్సనల్ అది. అంటే ఆల్రెడీ ఒక మ్యారీడ్ క్యాండిడేట్ టెక్నికల్ గా చూస్ చెప్పిన చేసుకున్న నేను ఆల్రెడీ చెప్పా నా ప్రాబ్లమ్స్ ఎట్లుండే ఎట్లయినా అని చెప్పి క్లియర్గా చెప్పిన. నేను ఏదైనా నిజం మీద చెప్తా, అబద్ధం చెప్పి ఈ మధ్య మీ ఇద్దరిది ఒక వీడియో రిలీజ్ అయ్యింది, ఏదైనా ఒక వీడియో వచ్చింది బయటికి. దాని గురించి మీరు ఒక కార్లో కూర్చొని కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అదే ఫేక్ వీడియో. అది అంత ఫేక్ బ్రో, అది ఫేక్. యాక్చువల్లీ మై పాయింట్, నేను అసలు ఫస్ట్ ఇంటర్వ్యూలోకి వచ్చి కూర్చోడానికి రీజనే అది చెప్పడానికే వచ్చాను నేను ఫస్ట్. మీరు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు కదా, అంటే ఇలాంటి అంటే మీరు వేరే అనుకోకండి, తప్పుగా అనుకోకండి. మీకు ఫ్యామిలీ నుంచి ఫోన్ కాల్ వచ్చి ఎందుకు నీది వేరు ట్రాక్ కదా, ఈ ట్రాక్లోకి ఎందుకు వచ్చావు అని కావచ్చు, నీకు అసలు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేను అసలు లేను టైం పాస్ బ్రో. ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఆమెకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు. ఎగ్జాక్ట్లీ తెలుసు కాబట్టి ఎవరు నన్ను అడగలేదు. ఓకే, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను చాలా రేర్ రీల్స్ చేయడం అనేది. కాకపోతే పోస్టులు మాత్రం చేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఆబ్వియస్లీ అమ్మాయిలు అనే వాళ్ళు పిక్చర్స్ తీసుకోవడంలో ఫస్ట్ ఉంటారు. సో పోస్టులు చేస్తాను కానీ ఐ డోంట్ మేక్ రీల్స్ ర్యాండమ్ గా చేయను. ఒక్క విషయం ఓపెన్ గా మాట్లాడుకుందామా? చందన ఈరోజు ఇంతమందికి తెలిసిందంటే కారణం ఇస్మి పవర్. అవును, ఎస్ఆర్ నో? అవును బ్రో, అంతేనా? ఎందుకంటే ఆయన బీభత్సమన్న వైరల్లో ఉన్నాడు. మంచిగా చెడ అనేది పక్కన పెట్టేసి, కానీ ఎవరైనా సరే ఈయన ఫోటో చూసినా, ఈయన రీల్ చూసినా, ఈయన ఇది అనేవాళ్ళు ఉన్నారు. ఎస్, అది నీకు ప్లస్ అయింది అనుకుంటున్నావా, మైనస్ అయింది అనుకుంటున్నావా? ప్లస్ అయిందని ఫీల్ అవ్వడానికి ఇప్పుడు నేను సోషల్గా డెవలప్ అవ్వాలి అని అనుకునే మనిషిని అయితే మేబీ ప్లస్ అయిందని ఫీల్ అవుతాను. బికాజ్ మై ప్రొఫైల్ మైట్ బీ గ్రోయింగ్. సో అది నాకు ప్లస్ అని నేను అనట్లా. కాకపోతే కొంచెం నెగిటివిటీ అయితే చాలా పెరిగింది, చాలా. పర్సనల్గా ఎప్పుడన్నా ఫీల్ అయినావా, నేను కలవకపోయినా బాగుండు కదా అన్న ఫీలింగ్ వచ్చింది ఎప్పుడన్నా? అంటే కొన్నిసార్లు హైపర్ అయిపోయినప్పుడు అరుస్తా, చూడు బికాస్ ఆఫ్ యూ అని. మళ్ళా చెప్తాడు ఇవన్నీ పట్టించుకోవద్దు, when we had some conversation we are stick for this, విను నా మాట. ముందు వస్తుంది కోపం. నా ప్రొఫైల్లో అయితే ఇప్పటి వరకు నేను ఒక నెగిటివ్ కాన్వర్సేషన్ కూడా చూడలేదు. సో సడన్గా చూసేసరికి చాలా. అక్కడ నుంచి వార్నింగ్స్ ఏమైనా వచ్చినాయా మీకు? వచ్చినాయి. ఎలా ఎదుర్కొన్నారు? వచ్చిన ప్రతి వార్నింగ్ పంపిస్తూనే ఉంటా వంశీకి. కాల్స్ కాదు మెసేజెస్. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎప్పటికి ఇలాగే ఉంటామన్న ఫీలింగ్లో ఉన్నారా? ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయి అనుకున్నారు? అంటే యు ఆర్ నాట్ గాడ్స్ కదా బ్రో రాసేసుకోవడానికి. అట్లయితే ఇప్పుడు ఇక్కడ చిన్న ఆలోచన తనే కూర్చొని ఉండేది. లైఫ్ అన్నప్పుడు మనం ఒక గోల్ అనేది ఉంటుంది కదా, నా జర్నీ ఇది, నేను ఇక్కడ కూడా నాట్ లైక్ దట్. ఇప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఒకళ్ళ లైఫ్ మీద ఒకళ్ళు ఉండాలని అనుకుంటే ఇక్కడ నేను ఉండను. మేబీ సమ్ అదర్ ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళే కూర్చుంటారు. మేబీ అనుకున్నాడా, నువ్వు అనుకున్నావా, నేను అనుకున్నానా? ఇస్మి పవర్ పరిచయం అయిన తర్వాత బాగా ఎమోషనల్ అయ్యి బాగా ఏడ్చిన రోజు ఏ సందర్భం? తిడతాడా బ్రో? అతను తిడతాడా, వేరే వాళ్ళు ఫోన్లు చేసి తిట్టిన వల్ల? నాకు నేను ఎంత ఎమోషనల్ అవుతానో అంతే అరుస్తా కూడా. ముందు అరిసేసిన పాయింట్కి
కారిపోతుందేమో కానీ తర్వాత తను అరిచిన దానికి 10 టైమ్స్ అరిసేసి కడుపు మన చల్లార్చుకుంటా. ఒక 10 days ఇస్మి పవర్ నీ పక్కన లేకుండా ఉండగలుగుతావా? 5 days ఉన్నా. నేను 10 days అన్నా, నువ్వు 5 days అన్నా. 5 days ఉన్నా అని అంటావేమో అని 5 days ఎక్కువ చెప్పిన. 5 days ఉన్నా. ఈ రోజు మార్నింగే మాట్లాడినా. 5 days సారీ 3 days. ఈ 3 days మధ్యలో 3 days నీకు అనిపించిందా మిస్ అవుతున్నా, ఏదో మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్? నేనేం చెప్పలే. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఎక్కువ ఉండి కూడా చెప్పినా నేను చెప్పలే. అయినో కదా మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వచ్చింది కదా. ఎక్కడో మనకు తెలియకుండానే మనం ఎవరినో మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? ఓకే, మీ ఇద్దరి ఇప్పుడా అన్న లైఫ్ బాగుంది. ఇస్మి ఇప్పుడు నీ ఫ్రెండ్షిప్ కావచ్చు, నీది ఏదైనా కావచ్చు, కంటిన్యూషన్ మూవ్ అవ్వగలుగుతామన్న కాన్ఫిడెంట్ ఉందా నీకు? మళ్ళీ ముందులాగా ఏమన్నా అవుతుందేమన్నా భయం ఉందా? లేదు, అట్లా కావద్దనే చూసుకుంటాను. ఇస్మి పవర్ ఏ దేవుణ్ణి మొక్కుతాడు ఎక్కువ? శివుడిని. శివుడు భక్తుడు. నేను ఏ గాడ్ని నమ్మను అసలు. శివుడు కూడా నా ఫేవరెట్. ఏ గాడ్స్ అంటే అందరు గాడ్సే వస్తారు, శివుడైనా, పార్వతి అయినా, శంకరుడైనా, ఎల్లమ్మైనా. నేను ఎక్కువ లైక్ చేసేది శివునికి. రాముడిని ఎవరిని నమ్మను నేను. శివుడే నా ఫేవరెట్. నేను వెళ్తే మండే ఒకరోజే గుడికి వెళ్తా, శివుని దగ్గరికి వెళ్తా. ఏ దేవుని దగ్గరికి వెళ్ళాను నేను. మీకు ఏ దేవుడు లేడు? ఈయన దేవుడు లేదు. లేదు, కాకపోతే మా మమ్మ బాబా ఎక్కువ నమ్ముతారు. మీది నెగిటివ్ విజయవాడనేనా? ఇది కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటే. యాక్చువల్లీ నన్ను అట్లా అనకపోతే నేను వండర్ అవుతా, కానీ ఎవరు నన్ను చూసినా నేను నార్త్ ఇండియన్ అనే అనుకుంటారు. ఓకే. మా మమ్మది ఖమ్మం, ఖమ్మం. డాడీది ప్రాపర్ ఏపీ, విజయవాడ. ఓకే 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 ఓకే. మరి ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర పుట్టినా కానీ మొత్తం ఇక్కడే. ఈ ఫ్రెండ్షిప్ వి సెటిల్డ్ హియర్. ఓకే, తెలంగాణ ఆంధ్ర ఫ్రెండ్షిప్ ఇది ఏంది? ఇది ఎక్కడ దాకా వెళ్ళబోతుంది? అయితే ఏమో దయతాలు చేస్తాడు ఎప్పుడన్నా సమ్ టైమ్స్. అంటే నేను ఇక్కడ చదువుకున్నా కూడా కొన్నిసార్లు ఏదో సర్కాస్టిక్గా మాట్లాడినప్పుడు వస్తుందిగా గోదావరి స్లాంగ్, ఏదో వాంటెడ్గా మాట్లాడతా. వాంటెడ్గా కాదు, ఎగతాళి చేస్తాడు. బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ గోదావరి, ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏది కాదు నాది. ఏంటండి చెప్పండి. యూస్ టు నార్మల్గా మాట్లాడతా. అప్పుడు ఒక ఫ్రెండ్గా ఆమెలో నచ్చింది, ఈమెలో నచ్చింది ఏంది? ఎందుకు నా మాటలు చూసినావు? అర్థం చేసుకున్నాను, కానీ ఆమె గురించి కూడా అదే చెప్పినావు, కేరింగ్. కానీ గొడవ పడ్డది అనుకో చెల్లి కలుస్తుంది ఆమె. ఓకే, అది నచ్చింది నీకు? అది నచ్చింది. మళ్ళీ ఫీచర్ ఇస్మి పవర్కి ఫీచర్ ఆలోచనలు లేవు కదా, జస్ట్ ఈ రోజు బతికినామా, తిన్నామా, ఉన్నామా. ఫ్యూచర్ ఏం లేదన్న. ఓకే, నేను నమ్ముకుని ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అన్న ఆలోచన కూడా లేదా? మంచి వర్షన్ చెడ్డ వర్షన్ అనేది సెకండ్. చెప్పిన ఒక మాట ఇచ్చిన, నేను ఎప్పుడు ఉంటే ఎప్పుడు పోతా తెలియదు. లేదు లేదు, లైఫ్లో సెటిల్ అయితే గట్టిగా సెటిల్ అవుతా, సస్తా. నువ్వు ఇట్లా పైసలు ఎగరి వేసుకుంటా పోతే ఎప్పుడు సెటిల్ అవుతావు? ఎందుకు సెటిల్ కానన్నా? ఎప్పుడైనా మీ దగ్గర నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ కొంచెం మార్చాలి ఇస్మి పవర్ అంటే ఏం మార్చాలి? అందరిని నమ్మొద్దు అని చెప్పి మార్చుదామని అనుకుంటుంది. అంటే చందన గారికి అదేనా? చెప్తా ఎవరిలో ఈ క్వాలిటీ లేదు, ఓన్లీ ఇస్మి పవర్ లోనే ఉంది అనే క్వాలిటీ ఏంటి? గుడ్డిగా నమ్మేస్తాడు బ్రో అందరినీ. అదైతే రియలైజ్ అయినా కూడా బయటికి రాడు. మళ్ళీ అదే ఓకే, సేమ్ థింగ్ రిపీట్స్. బాగా నచ్చేది అదే నచ్చుతుందా? నచ్చేదా? ఇప్పుడు మిమ్మల్ని నన్ను అయితే కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటాడు. అంటే కాలు కింద ఇప్పటిదాకా నడిచారు కదా మేడం ఇక్కడ. నాట్ దాట్, అంటే మీకు ఎట్లా చెప్పాలి అంటే మల్లె పూలలో ఏమో ఇప్పటి వరకు అలాగే చూసుకున్నాడు. ఏమో జీవితం అంటే మల్లె పూల అట్లా అనట్లేదు. నాకైతే ఏ ప్రాబ్లం ఆ మాట ఎందుకు అన్నంటే సో కాల్డ్
మీరు ఫ్రెండ్షిప్గా కావచ్చు ఫ్రెండ్గా కావచ్చు ఒక దగ్గర కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒకనొక టైం వచ్చేసరికి ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్ అవుతాం కదా పోతాయి అవునా కదా ఎందుకంటే టైంతో పాటు అన్ని డిసప్పాయింట్ అయిపోతాయి బ్రో. అవునా కదా అవును. అంటే ఇప్పుడు ఉడుకుడుకున్నప్పుడు తిన్నాంలే అంటే ఊకే ఉడుకుపో దొరకాలంటే దొరకదు కదా ఏ సార్ ఏమో అట్లాంటి టైంలో కూడా అడ్జస్ట్ అవుతావా నేనా నాకు మల్లెపూలే కావాలి స్మెల్ వస్తలేవు అంటావా అట్లా కాదు కానీ గులాబ్ పూలైనా పర్లే చెప్పండి మీరు చెప్తే ముందే ప్లాన్ వేసుకొని ఏదైనా మరి మార్కెట్లో దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆర్గ్యుమెంట్ లేని డేస్ ఉంటే చాలు బ్రో. ఉండగలుగుతారా అలా అవుతాయి యాక్చువల్లీ. ఆర్గ్యుమెంట్స్ లేకపోతే దేర్ ఈస్ నో మసాలా ఇన్ లైఫ్. ఓకే ప్రతిరోజు ఒకేలా ఉంటే కూడా బోరే. మీరు కలిసినప్పటి నుంచి మేజర్గా మంచిగున్న రోజులు ఎక్కువ ఉన్నాయా గొడవపడ్డ రోజులు ఎక్కువ ఉన్నాయా గొడవ పడ్డాయి మొత్తం 99.9%. ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంది మీ ఇద్దరికి ఏమో ఏదైనా కానివ్వండి. ఏదైనా కానీ అంటే ఏమైనా ఫుడ్ లేదు నాకు లేదంటే మామిడికాయ చట్నీ కావాలి లేదంటే మల్లెపూలు లేవు ఫుడ్ గురించి రాదు అవన్నీ ఉంటాయి కొంచెం పికప్ చేసుకుంటా అన్నావు ఈ టైం. టైమింగ్ సెన్స్ బాగా మెయింటైన్ చేసేలా ఉన్నావు అట్లేం కాదు అట్లా అందరి దగ్గర కాదు బట్ మన అనుకున్న వాళ్ళ దగ్గర ఏమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పికప్ చేసుకుంటా అని చెప్పి చెప్తా 10 నిమిషాల మాదాపూర్ లో ఉన్నానని చెప్పేసి మా గల్లీ బ్యాక్ సైడ్ ఉన్నానని చెప్పేసి అంటాడు. అక్కడుండి ఇగో మీ గల్లీ బ్యాక్ సైడే ఉన్నాను 2 నిమిషాల్లో నీ కళ్ళ ముందుటుంటా. అమ్మాయిలకు కావాల్సింది అదే కదా అట్లా బట్ నేనా అట్లా ఓకే అవునా అని కాల్ కట్ చేసి నేను యాంకర్ కాదు మీరు గెస్ట్ కాదు ఓపెన్గా కొద్దిసేపు మాట్లాడు అమ్మాయిలకి సరే అమ్మాయిల్ని పక్కన పెట్టు చందన గారికి అబద్ధాలు చెప్పే వాళ్ళు ఇష్టమా లేదు అమ్మాయిలు అబద్ధాలు చెప్తే పడతారా నిజాలు చెప్తే పడతారా అబద్ధాలు చెప్పేస్తే ఎన్నో ఎన్నో ఉప్పళ్ళు ఉండి పక్కనే గల్లీలు ఉన్నా జస్ట్ నేను డిస్టర్బ్ చేయొద్దని అక్కడ కొడుతున్నా అంటే కూడా నమ్మేస్తారు. అవును మళ్ళీ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఏం చెప్తారు అందుకే అవుతున్నాయి ఆర్గ్యుమెంట్స్ మాకు. అదొకటి లేకపోతే గొడవలవు అదొక్కటి కాదు బోల్డ్. ఉందా నమ్మకం ఉందా మారుతాడని మీరు వచ్చే 10 మినిట్స్ ముందు వరకు కూడా అదే ఆర్గ్యుమెంట్ ఎగ్జాక్ట్లీ. మరి నిద్రపోయినట్టు యాక్టింగ్ చేసిండు అవును బట్ బయటికంటే 4 గోడల మధ్య పెద్ద యాక్టర్ కదా ఇస్మీ పవర్ ఏదన్నా యాక్టర్ ఏం కాదు ఏమో యాక్టర్ ఏం కాదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే ముందు బాగానే మాట్లాడిండు ఏందబ్బా అనుకున్నా ఓకే ఓకే సర్లే ఫస్ట్ టైం కదా ఇప్పుడు నేను కూడా ఎక్కువ మనం ఎప్పుడు మీట్ అవ్వలేదు ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం మా మధు ఉండి ఏంటి సార్ ఇంతసేపా అంటే అమ్మా ఇంతసేపు అంటే ఇప్పుడే లేవచ్చు డ్రెస్ వేసుకోవాలి మీకు చెప్పా కదా అది బ్లాగ్ అయిపోయిందని మీరు లోపలికి తెలీదు ఆమెకు తెలియదు నాకు తెలియదు నేను కూడా అదే అనుకున్నాను మేబీ సర్లే వస్తాడేమో అన్నట్టు నేను కామ్గా ఉన్నాను సార్ లేట్ అవుతుంది సార్ అంటే ఆగమ్మా ఎందుకు తొందర పడుతున్నావు ఇక రానిలే మార్నింగ్ 11 o'clock నుంచి మా ఇద్దరు గొడవ అయితేనే ఉంది మీరు అడిగిన పాయింట్లోనే. ఓకేనా బాగానే అడుగుతున్నానా పనికొస్తానా యాంకర్గా అదే అడుగుతున్నా నేను కూడా. పనికొస్తాడా లేదని డౌట్ ఉందా మేబీ నేను కూడా యాంకరే. ఓ సూపర్ ఓకే ఉందా క్వాలిటీ ఉందా యా బ్రో ఇంకేమైనా నేర్చుకోవాలంటే మా మధుని అడుగుతా ఓకే ఈ మధ్య కొంచెం నువ్వు పర్సనల్గా స్టడీ చేసినప్పుడు కావచ్చు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏముందంటే ఏం చెప్తావు ఖాళీగా ఉండి బాగా బోర్ కొడుతుంది యాక్చువల్లీ 2 months గొడవలు పడుతుంటే బాగుంది ఈయనకు నచ్చట్లేదు ఏమని అంటే నేను ఏదో పిహెచ్డి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను గొడవలు పడ్డానికి అన్నట్టు నా ఫీలింగ్. ఇది ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా ఇలాగా అదే అడిగాను. ఇలా అయితే కుదరదు ఇస్మి మరి మిస్మి ఇలా అయితే ఇలా కుదరదు ఇస్మి మిస్మి ఇలా ఇది ఇస్మి మరి ఏం చూడు మరి బాగుండాలనే కోరుకుంటా ఎవరు అంటే బాగుండాలి మీన్స్ మీరు ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి నేను వేరే విధంగా అనట్లేదు మీరు తప్పుగా తీసుకోవద్దు మీరు ఫ్రెండ్స్ కాదు ఇంకోటి అని తెలిస్తే నేను ఇంకోలా ఉంటుంది ఇంటర్వ్యూ ఇంకోలాగా అడుగుతా ఏంటి ఫర్దర్ లైఫ్ ఏంటి ఇదే ప్రపంచమా మాకు తెలియని ప్రపంచం ఏమన్నా ఉందా మళ్ళీ ఏదో ఉందా మళ్ళీ మొన్న సాంగ్ లాగా మళ్ళీ ఏమో పెట్టావు కదా మళ్ళీ అక్కడ లాంచింగ్లు పెట్టేసి మళ్ళీ
థ్రిల్ ఉండాలి కదన్నా, థ్రిల్ ఇవ్వాలి మనం. ఆల్రెడీ నువ్వు ఇచ్చే టిస్టులు వీక్లీ ఒక టిస్ట్ ఉంది. కాదు బ్రో, ఆయన చేసే థ్రిల్ పక్కన పెడితే సాంగ్ కాన్సెప్ట్ ఏంటనేది సెట్స్ మీదకి వెళ్ళే వరకు నాకు తెలీదు. సాంగ్ లాంచ్ ఏ టైంకి అనేది వెళ్ళే వరకు నాకు తెలీదు. సో పక్కనున్న తెలియట్లేదు. మీకు చెప్తాడా? ఏ చెప్పడు, వచ్చేయండి అన్న అంటాడు, లొకేషన్ పెడతాడు. సాంగ్ లాంచ్ 4:30, వెళ్ళేసరికి 7. సాంగ్ లాంచ్ 4:30కి పెట్టి, అంటే 4:30కి చెప్తే మన వాళ్ళు 4:30కి అంటే Okay, ఎగ్జాక్ట్ fine. టైంకి రారు కదా వాళ్ళు. అందుకే 6 o'clock సాంగ్ రిలీజ్. అవునవును, అందులో అజయ్ సంథింగ్ అన్నాడు, అజయ్ వాళ్ళు అన్నారు. అందరినీ గ్యాదర్ చేయడం కోసం అట్లా చెప్పిండేమో. ఓకే, మరి నాకు యాక్యురేట్ టైం నాకు చెప్పాలి కదా. ఇప్పుడే రిలీజ్ అన్నాడు జల్లి. 4:30 దా పోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పింది కూడా ఎగ్జైట్మెంట్ అనేది మిస్ అయిపోతుంది కదా, టైం వేస్ట్ చేసి. అది ఎక్సైట్మెంటా బ్రో? వెయిటింగ్, నాకు అసలే వెయిటింగ్ చాలా చిరాకు. అదే చెప్పా కదా, పికప్ టైం లేట్కే. మరి ట్రైన్ రివర్స్ వెళ్తుంది మరి. మళ్ళీ అప్పుడు కూడా ఆ రోజు కూడా ఆ రోజులోనే ఇంటికి రానన్నాడు, ఇక్కడికి పికప్ చేసుకున్నాను. నేనన్నా సగం దూరం వచ్చిన, ఫోన్ చేసి ర్యాపిడో ఊహించుకుని ఇంటికి రా, ట్రాఫిక్ ఫుల్ ఉంది, మన సాంగ్ జల్దీ చేసుకోవాలి, జల్దీ రాను, జల్దీ ఇంకో 10 minutes. హెల్త్ బాగాలేదు. మళ్ళీ నీకు హెల్త్ బాగాలేదా? నాకు ఫీవర్, నాకు థ్రోట్ పెయిన్, నాకు అసలు ఆ రోజు నోట్లో నుంచి మాట వస్తలేదు. నేను అసలు ఆ రోజు లాంచ్లో ఏం మాట్లాడలేదు. చాలా అనుకున్నా మాట్లాడాలని. ప్రిపేర్ అయినావు చాలా. ప్రిపేర్ ఇన్ ద సెన్స్ ఆబ్వియస్లీ షూట్ సెనారియోస్ ఉంటాయి కదా బ్రో, ఎవరన్నా మాట్లాడడానికి. అవును. సో మాట్లాడుతుంటే ఓకల్ కార్డ్ పెయిన్ వస్తుంది నాకు, పని అవ్వలేదు. మైక్ దగ్గర పెట్టి మాట్లాడమంట కదా. ఏంటి పెళ్ళి ఎప్పుడు? ఆయన మొక్కం చూసా. నీ పెళ్ళి ఎప్పుడు అమ్మ? మీ పెళ్ళి ఎప్పుడు అంటున్నా? టైం ఉంది బ్రో, చాలా టైం ఉంది. ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందన్న ఆలోచన లేదా? లేదు. ఆయన అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాల? అర్థమైంది నాకు. ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా ఇది అంటే? మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది నీ పర్సనల్ లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటున్నా. లేదు బ్రో, ఏం పడదా? లైఫే ఇది, ఇంకా పర్సనల్ లైఫ్ ఎక్కడదంటావా? పడదు. ఏం పడదా? పడితే పడదు. లైఫ్ని మనం సెట్ చేయలేం కదా. ఇక ఆ మాత్రం వచ్చేటోడు అర్థం చేసుకోలేనప్పుడు ఎందుకు? అంతే అంటావా? మీరు అర్థం చేసుకుంటారా అట్లా ఉండి వచ్చిన వాళ్ళు వస్తే? మనకు కావాల్సింది అప్పుడే బూరు వీకిన కంకి. అంటే ఇప్పుడు ఏం అర్థం ఎంత. నాకు ఒక్క పాయింట్ ఎండ్ ఇచ్చేద్దాము ఇంటర్వ్యూ. మీ ఇద్దరిది లవ్వా ఫ్రెండ్షిప్పా? ఒక క్లారిటీ ఇవ్వండి. ఇబ్బందిగా ఉంటే నేను అర్థం చేసుకో. ఓకే, నో ఇష్యూ. ఏదైనా ఉంటే ఫస్ట్ రీల్లో పోస్ట్ చేయడానికంటే ముందు ఇంటర్వ్యూలోనే చెప్తాం. ఇది కూడా సర్ప్రైజ్ ఇస్తాము, అప్పటిదాకా ఓపిక పట్టండి, ఊకే అడగండి, కామెంట్లలో కూడా తిట్టకండి అండి. ప్రొఫైల్స్ లో కూడా చెప్పాము. ఫస్ట్ డిజిటల్ మీడియాలోనే ఏదైనా. ఓకే, అంతే. అప్పటి వరకు శాటిలైట్ చేయాలి ఈ 960 మరి. కానీ ముందర థ్రిల్స్ చాలా బాగుంటాయి. అవునా? చాలా. ఈ థ్రిల్స్ వల్ల నీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ బ్రో ఒకటి కొంచెం తెలిసిన దానికి తెలియని దానికి ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెట్టడం మాత్రం మానేయండి. మీ వల్ల ఎప్పుడు రాంది థౌజండ్స్ ఆఫ్ బ్యాడ్ కమెంట్స్ నా ప్రొఫైల్కి రావడం, నా కర్మకి నేను ప్రొఫైల్లో కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోవడం ఎప్పుడు జరగలే. బికాస్ ఆఫ్ యూ, ప్లీజ్ స్టాప్ డూయింగ్ దట్. ఇస్మి పవర్ బయటనే ట్రెండ్ సెట్ చేసాడు అనుకున్నాను, నీ దగ్గర కూడా ట్రెండ్ సెట్ చేసిండు. అది ట్రెండా బ్రో? ఇక ట్రెండే కదా, ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే వచ్చాను ఎందుకు అంటే అంతే. ఏమో బ్రో, అది ట్రెండ్ కాదు. కానీ అంటే పాజిటివిటీ ఈజ్ ఫైన్, మరి అంత నెగిటివ్ కమెంట్స్ అంటే. ఇప్పుడు మేము ఉన్నామని అంత క్లోజ్గా ఉన్నారా? మేము వెళ్ళిపోగానే మళ్ళీ గొడవ పడతారా? మీరు వచ్చే 10 minutes ముందు కూడా గొడవ పడితేనే ఉంది. ఇప్పుడు మేము వెళ్ళగానే మెల్ల డోర్ లాక్ కాగానే మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుందా?
అయిపోయిందా? మేము వచ్చుడితోనే క్లోజ్ అయిపోయిందా? అందుకే అంత టైం పట్టింది మాకు. ఎప్పుడు ఎట్లా మంచిగా ఉంటుందో మాకే తెలియదు. అది మాత్రం నిజం. కెరియర్కు ఒక కెరియర్గా ఒక కపుల్స్ కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు నిలబడాలంటే ఏంటి ఇంపార్టెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో అన్న, ఎవ్వరు డిపెండెంట్ గా అయితే ఉండకూడదు బ్రో. డిపెండెంట్ గా ఉండకపోతే డిపెండెంట్ గా డివైడ్స్ ఉండకూడదు. అయిపోతుంది, అంటే డివైడ్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏదైనా అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంటా? అడ్జస్ట్ అవ్వాలి, అలాగని జెండర్ బయాస్ ఉండకూడదు. మీ దృష్టిలో అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలా, అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి? ఇద్దరు అవ్వాలి. ఎందుకు వై మెన్ అండ్ వై నాట్ ఉమెన్? నేను అలా అట్లా అంటే అడుగుతున్నా, మీ ఒపీనియన్ అడుగుతున్నా. ఇద్దరు అవ్వాలి, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. ఇద్దరు అవ్వాలి. నాకు కుదరలేదంటే నువ్వు వంట చేయంటే చెయ్యాలా, నాకు కుదిరితే నేను చేస్తా. ఇట్స్ నాట్ లైక్ దట్ జనరేషన్. నేను అబ్బాయిని నేను ఎందుకు వంట చేస్తా, నేను ఎందుకు బోన్లు తోముతా అంటే. చందన తినడానికి ఇష్టపడుతుందా, తినబెట్టే వాళ్ళు ఉంటే ఇష్టపడుతుందా? రెండు అంటే నాకు పక్కన వాళ్ళు తింటే ఎందుకు నాకు కడుపు నిండుతుంది. యా, ఇదేంది? పక్కన వాళ్ళు తినడం, వాళ్ళకి తినిపియడం, కానీ ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఇష్టం. ఇస్మి పవర్కి ఎన్నిసార్లు తినిపించినావు? చాలాసార్లు తినిపించాను. గోరుముద్దలా ప్రేమ ముద్దలా? గోరుముద్దలా ప్రేమ ముద్దలా? వంశీ నాకు చాలాసార్లు పెట్టాడు, నేను కూడా తినిపించాను, తను తినిపించాడు. అంటే ఎంగిల్దా నార్మల్గా ఎవరు ప్లేట్లేదు వాళ్ళ? ఏదో ఒకటి. సూపర్. ఓకే, నేను ఒకటైతే చెప్తా. ఓకే, మీరు డిక్లరేషన్ అయితే నేనైతే ఏమి ఇవ్వలే, మీకు అర్థమయ్యేటోళ్ళకి 100 అర్థమవుతాయి. ఇస్మి పవర్లో ఏదో ఉంది. ఓవరాల్గా నీ లైఫ్ జర్నీ ఈమె వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు సేమ్ ఉందా, రొటీన్గా ఉందా, కొత్తగా ఏమన్నా ఉందా? ట్రాజెడీ నడుస్తుంది బాగా. టామ్ అండ్ జెర్రీయా ఇద్దరు? బాగా బాగా. ఏం తగ్గదు ఏమో తగ్గదు. సో ఇక్కడ టామ్ ఎవరో జెర్రీ ఎవరో తెలియట్లే. కన్ఫ్యూజన్. ఆయన మామూలుగానే కన్ఫ్యూజ్ చేసి చంపుతాడు అందరినీ. మేము ఇవాళ మాట్లాడుకున్నావు, నువ్వు తగ్గుతావా నేను తగ్గాలా అని. ఎగ్జాక్ట్లీ మార్నింగ్. అవునా? నువ్వు తగ్గవు అండ్ నా మెంటాలిటీ కూడా అదే. సో హౌ దిస్ గోస్ ఇదే అడిగా నేను. అదే నా డౌట్ కూడా అదే ఉంది. ఏంటి 3 ముక్కలాట అవుతుందా మరి ఏంది ఇది? నా కోపం వస్తే నేను ఆగాను, ఈమె కోపం వస్తే ఇది ఆగదు. ఎట్లా మరి? అందుకే ఇలా మాట్లాడుకున్నాం. అదే మీరిద్దరేనా? దానికి కన్క్లూజన్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ముగ్గురు అవ్వచ్చా? కన్క్లూజన్ అయితే ఏం రాలే ఇంకా. ఇప్పుడైతే ప్రజెంట్ ఇద్దరే, మధ్యలో ఎవరు లేరుగా. 3 days తర్వాత మాట్లాడుకుంటున్నాం. మధ్యలో ఇంకెవరు లేరు. నీ పర్సనల్ లైఫ్లో మీరు ఇక్కడికి వచ్చి ఈయన పరిచయం అయిన తర్వాత ఎక్కువ బాధపడుతున్నారా? అంతకన్నా ముందు కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉండేటివా? ఓకే. చందనకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? నాకా పాస్ట్లో నాకు 2 relationships ఉన్నాయి. ఓకే, ఏ ఏ ఏ అంటే స్కూల్ లైఫా, కాలేజ్ లైఫా? 7th standardలో ఒకటి. రొమాంటిక్ అనుకున్నా, మీరు మరీ ఇంత రెమోలాగా అంటే కష్టం కదా. ఓకే, 7th క్లాస్. ఆబ్వియస్లీ ఏదో ఇక్కడ విజయవాడనేనా? సెకండ్ ఇక్కడే. ఏంటండి ఇంత ఓపెన్ కొట్టి ఎట్లా? చెప్పాను నేను అది. లాస్ట్ లవ్ ఎప్పుడు ఉందా, పోయిందా? లాంటిదే. గోనా ఇంకా చెట్టా పట్టాలు ఏమన్నా? చాలా డేస్ అవుతుందా రీసెంట్గా? ఓవరాల్గా ఈ రెండే రిలేషన్లో ఇంకేమైనా ఉండేనా? చందన ఎలా పడుతుంది? ఒక అబ్బాయికి పడాలంటే ఎలా ఇంప్రెస్ చేస్తే పడుతుంది? కేరింగ్ చూపించేస్తే అయిపోతుందా? ఇంకేమన్నా క్వాలిటీస్ ఉన్నాయా? నా క్రేవింగ్స్ మ్యాక్సిమం కేరింగ్కే ఉంటాయి. కేరింగ్ జస్ట్ మమ్ము నాన్న కన్నా అంటే చాప్టర్ క్లోజ్. ఏమో ఈ మధ్య అంటున్నాడు అమ్మా. ఇస్మి అన్నా ఎటు తీసుకోబోతుండే ఇంటర్వ్యూని? అదే ఉంది కదా, నేను ఎటు వెళ్దాం అనుకుంటే అన్నెటో దారికి వస్తున్నాడు, నేను టాపిక్ డైవర్ట్ చేసి. ఓకే ఓకే, చెప్పావా మీ ఫ్రెండ్షిప్ ముందు చెప్పావా, రీసెంట్గా చెప్పావా? నాకు ఆల్రెడీ ఫాస్ట్ ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత నన్ను టార్చర్ పెట్టొద్దు. డే 1 చెప్పా. డే 1 మేము కాల్ మాట్లాడుకున్నప్పుడే చెప్పాను. మనం చేసిన లెక్కలు చాలా ఉన్నాయి, అవన్నీ పట్టించుకో. అవి పట్టించుకోకు. చెప్పలేడు.
ఇంటర్వ్యూలో పచ్చబద్దలాడుతున్న ఎస్మి పవర్. అంటే కొన్ని అన్నీ కాదు. అదేలే కొన్ని చెప్పాలి, లేదంటే అడ్జస్ట్ అవ్వరాలు. మన తర్వాత నిజం చెప్పిన మొత్తం చెప్పినావు. ఒక బీర్ ఎక్కువైతే అయిపోయాయి. తాగినప్పుడు ప్రేమ చూపిస్తాడా, ఎప్పటికీ అట్లనే ఉంటాడా? ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అంతేనా? తాగినా ఒకటైనా తాగకపోయినా ఒకటి. ఇట్లా డిఫరెన్స్ ఏం తెలీదు. మీ సెకండ్ లవ్ ఎట్లా ఎట్లా ఎందుకు విడిపోవాలి? అన్నా కదా బ్రో ఇప్పుడే. అన్నా అన్నావా? క్రేవింగ్స్ ఆన్ కేరింగ్. అంటే ఫస్ట్ చూపించిన కేరింగ్ తర్వాత లేదేమో. ఏమనిపించింది? బోర్ కొట్టేసిన అనిపించిందా? నాకు కాదు, ఆయనకి. ఆయనకు నేను బోర్ కొట్టేసిన అన్న ఫీలింగ్ వచ్చిందా మీకు? అదే అవ్వచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇంత దేర్గా చెప్తున్నారు కదా, ఇది ఫర్దర్ కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందన్న ఆలోచన లేదా? ఓపెన్గా ఉండడం అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? నేనైతే అలాగే ఉంటా. మరి ఏదైనా ఓపెన్గా ఉండేస్తారు. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఏమైనా మా వ్యూవర్స్ కోసం ఏదైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? నేనైతే బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దు, కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చే వరకు టాక్ అండ్ బుల్ స్టోరీస్ వద్దు, అంతే. ఇస్మి నేనన్నా చేసేది కథ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి, అంతే. థ్రిల్ పెడతా. ఓకే, చాలా థ్రిల్స్. ఓకే, అసలుకి ఎక్స్పెక్ట్ చేయరు. కిక్ ఎక్కనేవో కిక్లో ఉండనేవో. కిక్ ఇస్తా, మన దాని తర్వాత మళ్ళీ అర్థం కాదు. మెమరీ అరే ఏం చేస్తుండే, ఏంది అర్థం కావట్లేదు మనకు. ఓకే ఓకే, కేర్ఫుల్ సాంగ్ చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది సాంగ్. చేసే ఆలోచనలు ఉంటే చెప్పండి, ఓ సాంగ్ ప్లాన్ చేద్దాం. మంచిది. సాంగ్ అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్. డైరెక్ట్ హీరో అయిపోతున్నావు, సినిమా అవకాశం వచ్చిందని చెప్పినావు. అవును, చెప్పొచ్చు. అది సినిమా గురించి ఏమన్నా చెప్పగలుగుతావా? లేదు, ఇప్పుడు చెప్పాను అన్న, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాతనే చెప్తే ఇంకో కొంచెం బాగుంటుంది. అది ఇన్కేజ్ మంచిగా ఉంటేనే బాగుంటుంది. ఏదన్నా అయినప్పుడు ఏంటంటే ఎగతాళి మాటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ లేదు కూడా, కానీ ఇక పోవాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి మీరు వచ్చిన తర్వాత ఇతనికి ఏమనుకున్నారు మీరు? మనము దెబ్బ తింటేనే అన్న లైఫ్లో ముంగడికి పోతాం. మనదొకే, మీదొకే. చందన, నేనేం బ్యాడ్ ఫీల్ అవ్వలేదు. వెళ్ళారా మీరు కూడా పోలీస్ స్టేషన్కి? తిరిగారా? ఇప్పుడు అని అనిపించిందా ఎందుకు నాకు ఇదంతా అని? ఏమనిపించలేదు. లైక్ అట్లా ఫస్ట్ వద్దు ఆయన. కానీ ఓవరాల్గా ఒకటైతే క్లారిటీ, ఆడవాళ్ళే శత్రువు అనేదానికి ఎస్ఆర్ నో? చందన గారు, నేనేమంటున్నా, ఆడవాళ్ళే శత్రువులా కాదా? అవి ఉండొచ్చు, కానీ అంటే ఆపోజిట్ వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మేబీ నేను అలాగే రియాక్ట్ అవుతానేమో. అదే పరిస్థితి రేపొద్దున మీకు వస్తే రావద్దనే కోరుకుంటా దేవుణ్ణి. మేబీ రేపటిదానికి రూపం లేదు కాబట్టి ఒక క్వశ్చన్. అదే అంటున్నా, ఎవరి లైఫ్ ఎవరు డిసైడ్ చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చేయండి, బాగుంది సాంగ్, బాగుంది, మంచిగా అనిపించింది. ఇస్మి చాలా చిక్కులలో ఉన్నావు. గాలికి పోయేది ఏదో అంటారు కదా, సంథింగ్ ఒక వర్షన్ ఉంటుంది, గాలికి పోయేది వచ్చి చుట్టూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చిన్న పంచాయతీలు, కానీ దీనివల్ల నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు అనేది పెద్ద చేసారు. కానీ ఇక ముందు ఇట్స్ మీన్ ఏదైనా ఛాన్స్ దొరికితే వేసుకుందాం. కాకపోతే ఇదైతే ప్రోమో తర్వాత జరిగిన ఇష్యూస్ అన్నీ వాంటెడ్, ప్రీ ప్లాన్డ్ థింగ్స్. ఒకసారి పైసలు ఎగరేస్తా, ఇంకోసారి హెల్ప్ చేస్తా, పగాలుగానే చేస్తా. అంటే మనం ఇచ్చే కంటెంట్ చూడాలి, ఆడ ఎంటర్టైన్మెంట్ చూడాలి. నువ్వు కంటెంట్ ఇస్తలేవు, కంటెంట్ ఇచ్చినట్లు లేదు ఇది. అదే మా మీద కూడా ప్రయోగం చేసినట్టు అనిపించింది నాకు. లొకేషన్ పెట్టిండు, ఫోన్ ఎత్తాడు, లేదన్నా 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తిండు. నా ప్రాబ్లం అయింది కదని తెలుసు కానీ లాయర్ వద్దన్నాడు అన్నాడు. సరే ఓకే, ఐ అండర్స్టూడ్ అని సైలెంట్ అయిపోయాను నేను కూడా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా మీ ఇద్దరు నోట్లకే వచ్చేది, మీకు జరిగినది కావచ్చు లేదా మీ ఓవర్స్ చెప్పేది కావచ్చు, చెప్తే ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. చాలా ఉన్నాయి అడిగేటివి, కానీ ఇస్మిన్ నేను హట్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ దేని గురించి బ్రో? చాలా, ఎందుకంటే ఒక యాంకర్గా మీరు వన్ ఆఫ్ ద యాంకర్ కాబట్టి మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది.
అంటే మీకు ఇంట్రెస్ట్ కావచ్చు యాంకర్గా? ఊరికే అన్నా బ్రో నేను. ఊరికే అన్నావా? ఆహా, ఈ కళలు కూడా ఉన్నాయా మన దగ్గర? అంటే ఇప్పుడు నేను అట్లాంటి క్వశ్చనింగ్ చేస్తున్నా కదా అని అంటే నేను సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ చేస్తున్నా, సో మేబీ నేను కూడా యాంకరే అని అన్నా ఇన్ అ సర్కాస్టిక్ వే. ప్లాన్ చేయండి, మమ్మల్ని కూడా పిలవండి, వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాం. ఇస్మి పవర్ని ఎందుకు అంత టార్చర్ పెట్టినాం అంటారేమో. ఇస్మి పవర్ ఫ్యాన్స్ టార్చర్ ఏమైనా పెట్టినా? ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? ఓపెన్గా చెప్పు, నచ్చకపోతే అన్న బేకార్ అన్న అని చెప్పు. మంచిగానే ఉందన్న వేరు, మస్తు ఉందన్న వేరు. లాస్ట్ మీ ఇద్దరు నోట్లకి ఒక క్వశ్చన్ అంతే, ఏం లేదు. వ్యూవర్స్కి ఏం చెప్తారు మీ ఇద్దరు? మీ ఫాలోవర్స్ కావచ్చు, చందన గారి ఫాలోవర్స్ కావచ్చు. నాకు ఫాలోవర్స్ ఏం లేదు. ఒకరున్నా ఇద్దరున్న ఫాలోవర్స్ ఆల్రెడీ ఫ్యాన్ పేజెస్. అదే అంటున్నా, ప్రపోజల్స్ కూడా బాగానే రావచ్చు. అది కాదు బ్రో, నాది రిక్వెస్ట్, తెలిసి తెలియకుండా ఏం మాట్లాడకండి ప్లీజ్. పోనీ మాకు తెలియదు, మీరు చెప్పండి మరి. పోనీ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ వేసుకోండి. అప్పుడు తట్టుకోలేకపోతున్నాం మీరు ఇచ్చే సస్పెన్స్, అదే వాళ్ళ ఫీలింగ్. ఏం క్లారిటీ లేకుండా జనాలకి నిజం తెలిసిన తర్వాత తిట్టండి. నిజం తెలియకముందుకు తిడితే అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి, వీళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ఇంట్ అయితే ఇచ్చారు దీంట్లో. మీరు మేము బయటకు వచ్చాము, వాళ్ళు కూడా మా సిచ్యువేషన్ ఉన్నారు కానీ బయటికి రాలే అన్నారు. అదొకటే మిస్టేక్. అంటే బయటికి ఫీల్ చాలా మంది చాలా ఖాళీగా ఉన్నారని అనుకుంటున్నా. నాకు వచ్చే కమెంట్స్ చూడడం వల్ల, నాకు వచ్చే మెసేజ్ రిక్వెస్ట్లకి, ఇంత ఖాళీగా ఉన్నారా ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడనీకే అని చెప్పి. ఓకే, కామన్. నీ ఇంట్లో జరిగే లొల్లి కంటే పక్కింట్లో లొల్లికి ఆబ్వియస్లీ యు ఆర్ క్వైట్. చందన ఎవరి లైఫ్లోకి ఇంతవరకు దూరం లేదంటావా? నో, తొంగి చూడలేదంటావా? చేసా వెన్ సమ్వన్ ఆస్క్ మీ టు హెల్ప్. అందరు చందననే ఉండాలంటే ఉండలేరు కదా, ఎవరి స్టైల్ వాళ్ళది. ఇంతమందా? మరి నేనైతే ఎవరు మ్యాటర్ లేని మరి ఇంతమంది ఉండకూడదు బ్రో. ఈ మ్యాటర్లే పోచడం, నువ్వేడి ఇన్వాల్వ్ అవుతావు, నీకు టిస్లు పక్కన ఆడలొల్లి పడ్డా కూడా చూస్తా. వా ఏం గొడవరా కానీ కదా అండి, ఎందుకంటే మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడు. వాళ్ళు లేడీస్ గొడవలలో ఎక్కువ ఎంజాయ్ చేస్తావా, బాయ్స్ గొడవల? లేడీస్ వాళ్ళ కూడా ఎంజాయ్ చేయనన్నా, చూస్తా. నేను ఇన్వాల్వ్ కాను అసలుకి. నాది సొంతంగా మా మ్యాటర్లు ఏమైనా అనుకో, ఇన్వాల్వ్మెంట్ గట్టిగా ఉంటుంది ఇక. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.